అట్లనే ఎన్టీఆర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఎంఎస్ఆర్ గారు నిజంగా ఎంఎస్ఆర్ గారే లేకపోతే ఈ రోజు మన అందరం లేము. సో గురువు గారికి ఆ అందరికి కూడా ఒకసారి పాదాభివందనాలు చెప్తూ, సో నిజంగా సార్ వెస్టేజ్ చాలా అద్భుతమైన వర్డ్. తెలిసిన వాళ్ళకి ప్రాణం పెట్టి పనిచేస్తా ఉన్నారు, తెలియని వాళ్ళు దీన్ని ఏదో నార్మల్గా అని చెప్పి వదిలేస్తా ఉన్నారు. సో నా గురించి నేను ఒక 20 నిమిషాలు చెప్తాను సార్. సో 20 నిమిషాలు చెప్పిన తర్వాత సిఎన్సి ప్లాన్ ఏందో నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, నా పేరు వచ్చేసి రమ్య రవికాంత్. నేను ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ని. సో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రజెంట్ డిప్యూటీ తహసీల్దార్గా హోదాలో ఉన్నాను. జనరల్గా ఎందుకు నేను ఈ బిజినెస్లోకి వచ్చాను అనేది కొంచెం క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే నాది ప్రకాశం జిల్లా లోపాడు దగ్గర చాగుళ్ళు అనే విలేజ్. సో అక్కడ నేను స్కూల్ ఎడ్యుకేషన్ అంతా నాది కంప్లీట్ చేసుకొని 10th క్లాస్ అయిపోయిన తర్వాత, సో తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉండటం వల్ల నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. సో అక్కడ నేను ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కంప్లీట్ చేసుకొని, సో ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరు జాబ్ లేరు. కానీ మా అందరి లైఫ్లో కూడా మన పేరెంట్స్ కావచ్చు, మన సొసైటీ కావచ్చు, మనకి ఏం చెప్తారంటే బతకాలంటే కొంత ఇన్కమ్ కావాలి. సో ఇన్కమ్ సంపాదించడానికి మనందరికి ఒక మిడిల్ క్లాస్, బిలో బిలో మిడిల్ క్లాసు పేదవాళ్ళకి ఉన్న అవకాశం ఏంటంటే వ్యవసాయం లేదా కూలి పనులు. సో ఈ వ్యవసాయం కూలి పనులతోటి మన తల్లిదండ్రులు కంటిన్యూ చేస్తూ జాబ్ అనే ఒక ఆపర్చునిటీ సొసైటీలో ఉండటం వల్ల ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బాగా చదువుకుంటే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే నీ లైఫ్ మారుతుంది, ఎలాగైనా జీవనం కొనసాగించవచ్చు అని చెప్పేసి మనకు నేర్పిస్తూ ఉంటారు. సో అలా మనము ఈ జాబ్లోనే లైఫ్ ఉందనుకొని అందరం కూడా జాబ్ కోసమే పనిచేస్తూ ఉంటాం. సో కొంతమంది ప్రైవేట్ జాబ్ అంటారు, కొంతమంది గవర్నమెంట్ జాబ్ అంటారు. సో ఏదేమైనా కూడా సో జాబ్ వస్తే లైఫ్ మారుతుందనే ఆలోచనలో ఉన్న వ్యక్తుల్లో నేను ఒకడిని. సో అవకాశం లేక ఆ, జాబ్ కోసం ప్రయత్నిస్తున్న టైంలో ప్రైవేట్ జాబ్లో లాంగ్ లాస్టింగ్ అంటే ప్రైవేట్ జాబ్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తారు. సో గవర్నమెంట్ జాబ్ అయితే ఒక్కసారి వస్తే లైఫ్ టైం సెక్యూరిటీ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఫ్యామిలీ, పిల్లలకి ఒక భరోసాగా ఉండొచ్చు అనే ఆలోచనతో సో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి ఎలాగైనా అని చెప్పేసి ఒక 2 సంవత్సరాలు ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చదివేటప్పుడే జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ పీజీ అయిపోయిన ఒక 1 ఇయర్ తర్వాత సో రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టడం జరిగింది 2013లో. చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లో పరిస్థితి ఏందో నాకు తెలుసు. చదువుకున్న చదువుకి వాళ్ళు ఇచ్చే శాలరీకి సంబంధమే ఉండదు. ఈరోజు బతకాలంటే ఎంత డబ్బు కావాలో మీ అందరికీ తెలుసు. సో అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబు 2013లో తెచ్చుకొని కనిగిరి దగ్గర హెచ్ఎంపాడులో ఫస్ట్ పోస్టింగ్, ఒక 1 ఇయర్ ఏపీలో జాబ్ చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. సో హైదరాబాద్లో హైకోర్టులో ఒక 3 ఇయర్స్ పనిచేశాను. సో హైకోర్టులో 3 ఇయర్స్ పనిచేసేటప్పుడు సో ఆంధ్రాలో నేను ఒక్కడనే ఉంటున్నానని చెప్పేసి సో మా మా పేరెంట్స్ మా రమ్య మేడాన్ని ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. నిజంగా తన లైఫ్లోకి వచ్చిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ ఖర్చులు పెరగటం చూసి, ఆదాయాలు తగ్గటం చూసి నాకు కొంచెం ఈ జీతం సరిపోదు, ఇంకేదన్నా చేయాలి. ఎందుకంటే జాబ్ చేస్తే లిమిటెడ్ ఇన్కమ్, నెలకి 30 రోజులు ఖర్చులుంటే ఒక్కరోజే శాలరీ వస్తుంది. 365 రోజులకు ఒక్కసారి ఒక రూ. 1000, 500 ఇంక్రిమెంట్ వస్తుంది. కానీ ఖర్చులు అట్లా లేవు. సో ఖర్చులు ఎలా ఉంటాయంటే బిఫోర్ మ్యారేజ్ వరకు పెద్దగా ఖర్చులు ఏమి ఉండవు, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఖర్చులు పెరుగుతాయి. సో ఈ పెరిగే ఖర్చులకు అనుగుణంగా మన ఆదాయాలు పెంచుకోకపోతే మనం ఇబ్బంది పడతామని సో నేను ఇంకేదన్నా పెద్ద జాబ్ తీసుకోవాలని చెప్పేసి గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవ్వడం జరిగింది. కానీ ఒక 1 ఇయర్ ప్రిపేర్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే భారతదేశంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఈ నిరుద్యోగులకు తగ్గ ఉపాధి అవకాశాలు లేకపోవటం వల్ల ఒక పోస్ట్కి పోటీ పడే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రతి సంవత్సరము ఉద్యోగాలు తగ్గుతున్నాయి, నిరుద్యోగులు పెరుగుతున్నారు. ఈ నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వటం ఎవరి వల్ల కాదు. కాబట్టి మనం ఉద్యోగం కాదు, ఇంకేదైనా చేయాలి, ఏదైనా బిజినెస్ లాంటిది చేస్తే లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అనే ఆలోచనతో. ఎందుకంటే సొసైటీలో డబ్బు సంపాదించే వాళ్ళందరినీ గమనించాం సార్. డబ్బు సంపాదించే వాళ్ళందరినీ గమనిస్తే డబ్బు సంపాదించే ప్రతి ఒక్కడు చేస్తున్న పని ఏంటంటే బిజినెసే.
కానీ మన మైండ్ సెట్‌లో గావచ్చు, మన పేరెంట్స్ మైండ్ సెట్‌లో గావచ్చు, డబ్బు సంపాదించాలంటే బిజినెస్ చేయాలి. బిజినెస్ చేయాలంటే పెట్టుబడి పెట్టాలి. సో, ఈ పెట్టుబడి పెట్టి రిస్క్ చేయటం ఎందుకు? జాబ్ చేసుకుంటే పోతది గదా! అని జెప్పేసి మనల్ని అట్లా స్పూన్ ఫీడింగ్ జేస్తారు. మన మైండ్‌లో జాబ్‌ను మాత్రమే ఉండేటట్టు జేస్తారు. సో, అలా ఏదన్నా బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు మా మేడం తోటి నేనెప్పుడు గూడా జాబ్ జేయించాలని అనుకోలేదు. సో, తను బిజినెస్ జేస్తే బావుండు. నేను జాబ్ జేస్తున్నా గదా! కొంచెం ఫైనాన్షియల్‌గా బావుంటది అనే ఆలోచనతో సో, ఏ బిజినెస్ చేయాలని చిన్న చిన్న బిజినెస్‌లు అన్నీ కూడా సెర్చ్ జేస్తున్నాం. ఏ బిజినెస్ సెట్ అవ్వట్లేదు. ఒక ట్రెడిషనల్ బిజినెస్ ఏదైతే ఉందో మా మా మామయ్య గారికి కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్. ఆ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో కొంత డబ్బు పెట్టడం జరిగింది. కరోనా టైంలో నష్టపోవడం జరిగింది. సో, అప్పుడు నాకర్థమైంది. నష్టం ఎందుకొస్తుందంటే, పెట్టుబడి తక్కువగా పెట్టడం వల్ల నష్టం వస్తా ఉంది. కొంచెం పెట్టుబడి ఎక్కువగా పెట్టాలంటే, ఇంకా కొంచెం ఎక్కువ డబ్బుండాలి. సో, అలాంటి పరిస్థితిలో మళ్ళా ఆంధ్ర రావడం జరిగింది. సో, ఆంధ్ర వచ్చి ఒక 2, 3 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత, మళ్ళా గూడా నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేక, హైదరాబాద్ పోతే ఇంకేదన్నా అవకాశం వస్తది. ఇంకేదన్నా చెయ్యొచ్చు అనే ఆలోచనతో 2024లో మళ్ళా హైదరాబాద్ ఎళ్ళటం జరిగింది. సో, హైదరాబాద్ ఎందుకెళ్తానంటే, హైదరాబాద్ నాకన్నీ నేర్పించింది సార్. నా ఎడ్యుకేషన్ అంతా అక్కడే. హైదరాబాద్‌లో ఉంటే ఏదన్నా చేయొచ్చు. అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ చిన్న బిజినెస్ పెట్టుకున్నా గూడా ఎంతో కొంత ఇన్‌కమ్ జనరేషన్ ఉంటుంది అనే ఆలోచనతో హైదరాబాద్ ఎళ్ళడం జరిగింది. కానీ హైదరాబాద్ వెళ్ళేటప్పుడే ఒకటి డిసైడ్ అయ్యి వెళ్ళాము. నేను మా మేడం. ఏం డిసైడ్ అయ్యామంటే ఏదైనా పెద్ద బిజినెస్ పెట్టాలి. సెటిల్ అవ్వాలి. ఎందుకంటే డబ్బు లేకపోతే సొసైటీలో విలువ లేదు. రెస్పెక్ట్ లేదు. ఏమీ లేదు. ఫ్యూచర్‌లో ఖర్చులు పెరుగుతాయి. పెరిగిన ఖర్చులకు తగ్గట్టుగా మనము ఇప్పుడే డెసిషన్ తీసుకోకపోతే ఇబ్బంది పడతాము. ఈ వచ్చే సాలరీ తోటి ఒక 58,000-60,000 సాలరీ వస్తుంది. సాలరీ తోటి ఫ్లాట్ కొనలేము, ఇల్లు కట్టలేము, కార్లు కొనలేము, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించలేము అని డిసైడ్ అయ్యి ఏదన్నా చేయాలి. ఈ రిస్క్ తీసుకొనన్నా చేయాలి. ఒక రూ. 1,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ తోటి ఒక పెద్ద హోటల్ అన్నా పెట్టాలి. ఫ్రెండ్స్ తోటి సపోర్ట్ తోటి పార్ట్నర్‌లకని చెప్పేసి హైదరాబాద్ ఎళ్తే సో, అప్పుడు నాకు డైరెక్ట్ సెల్లింగ్ అనే అవకాశం పరిచయమైంది. జనరల్‌గా డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలీదు. ఎందుకంటే గతంలో మా మిసెస్‌కి ఆర్థరైటిస్ కీళ్ళవాతం ఒక 8 ఇయర్స్ నుంచి ఉండటం వల్ల వెయిట్ లాస్ అవుతే కీళ్ళవాతం తగ్గుతది అని జెప్పేసి హెర్బా లైఫ్ లాంటి కంపెనీలో ఒక 6 నెలలు వెయిట్ లాస్ కోర్స్ చేయడం జరిగింది. సో, అ అది గూడా హెర్బా లైఫ్ గూడా ఆహ్, డైరెక్ట్ సెల్లింగే. బట్ ఆ సిస్టమ్ అంతా డిఫరెంట్‌గా ఉండేది. మార్కెటింగ్ ప్లాన్ తెలీదు. అక్కడ ఓన్లీ గూడా వెయిట్ లాస్ వ్యక్తుల్ని మాత్రమే కలవాలి. వెయిట్ లాస్ చేయించాలి. వాళ్ళతోటి డబ్బు కట్టించాలి. ఒక 10,000 ప్రతి నెల ఖర్చు పెట్టాలి. సో, అలా మేము ఒక 6 నెలలు వెయిట్ లాస్ కోసం వెళ్లి ఒక 1,50,000 డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ప్రతి నెల ఖర్చు పెట్టాలంటే కష్టం గాబట్టి సో, ఆగిపోవటం జరిగింది. సో, మాకు ఆ హెర్బా లైఫ్ మీద బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే పూర్తి జ్ఞానం లేదు. అలాంటి సమయంలో ఒక మా మేడానికి మా ఫ్రెండ్ ఆల్రెడీ నాకు చెప్తున్నాడు. ఎప్పటినుంచో చెప్తా ఉన్నాడు. బట్ మేము వినలేదు. కానీ ఒకరోజు మా ఫ్రెండ్స్ ఏదైతే ఈరోజు ఆహ్, ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో పాండు సార్, వీఎంసీఎం పాండు సార్, అట్లనే డీయూసీడీ బాలం శ్రీనివాస్ సార్ వాళ్ళిద్దరూ కూడా నా క్లాస్‌మేట్స్. బట్ వాళ్ళు 2004 తర్వాత మేమెప్పుడు కలుసుకోలేదు మధ్యలో. వాళ్ళు ఈ సిస్టమ్‌లో వెస్టేజ్ అనే సిస్టమ్‌లో సక్సెస్ అయ్యి ఒక 5 సంవత్సరాల నుంచి వెస్టేజ్ జేస్తున్నారు. సక్సెస్ అయ్యి ఒకరు 6,50,000 ఒకరు 10,00,000కు పైగా ఇన్‌కమ్ తీసుకుంటున్నారని జెప్పి నాకు తెలిసి వెస్టేజ్ అసలంటే ఏంటి అని తెలుసుకోవటం కోసము ఒక మీటింగ్‌కి వెళ్ళాం. మార్చ్ 3, 2024లో ఒక మీటింగ్‌కి వెళ్ళి, ఆ మీటింగ్‌లో డిసైడ్ అయ్యాను సార్. నిజంగా చదువు లేని ఒక ఆయమ్మ 4,00,000 తీసుకునే ఒక సిస్టమ్ ఎంత గొప్పది. ఎందుకంటే నేను గొప్పోడినైతే నా ఉద్యోగంలోనే నాకు రూ. 1,00,000 రావాలి. సో, ఇక్కడ మనం గాదు సార్. మనం వెళ్ళే దారి గొప్పదై ఉండాలి. మనం వెళ్ళే దారి గొప్పదయ్యుంటే మాత్రమే మనం సక్సెస్ అవుతాం. సో, వెస్టేజ్‌లో చాలా మంది టెస్టిమోనియల్స్ విన్న తర్వాత ముఖ్యంగా నా క్లాస్‌మేట్సు ఈరోజు లక్షల్లో ఇన్‌కమ్ తీసుకోవటం నేను గమనించాను. ఎందుకంటే జనరల్‌గా మన మైండ్ సెట్టు 5,000, 10,000, 20,000 అంటే యాక్సెప్ట్ చేస్తది గానీ, లక్షల్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి గూడా మనం లక్షల్లో పుట్టలేదు. మనంతా వందల్లో, వేలల్లో పుట్టిన వాళ్ళము. సో, మన దగ్గర 1,00,000 అంటే రూ. 1,00,00,000తో సమానం మన ఫ్యామిలీలో. అలాంటిది ఒక సాధారణ వ్యక్తులు
మన కళ్ళ ముందే మనతో చదువుకున్న వ్యక్తులు ఒక డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో వెస్టేజ్ అనే కంపెనీలో ఒక 4, 5 సంవత్సరాలు పనిచేస్తే నెలకు ఒక 5 లక్షల పైన ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉన్నప్పుడు మేమెందుకు చేయకూడదు? ఎందుకంటే మా మేడం పీజీ చేసింది, బీటెక్ చేసింది, నేను పీజీ చేశాను. పైగా గవర్నమెంట్ జాబ్ కూడా చేస్తా ఉన్నా. అయినా కూడా మా ఆదాయం అంతా, మా ఇద్దరి ఆదాయం కూడా 60,000. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చదువులేని ఒక ఆయమ్మ నెలకి 4 లక్షల పైన సంపాదిస్తున్నప్పుడు నాకు కూడా డబ్బు కావాలి. నాకు కూడా ఆరోగ్యం కావాలి. సో, ఈ విషయాలు ఎందుకు తెలుసుకోవాలని చెప్పేసి ఒక 20, 30 మీటింగ్‌లు అటెండ్ అయ్యి అసలు ఏంటి సిస్టము? అసలు ఈ సిస్టమ్‌లో డబ్బులెందుకు వస్తున్నాయి? నిజంగా ఈ సిస్టమ్ గొప్పదా? కాదా? ఈ కంపెనీ ఏంది? డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది? గైడ్‌లైన్స్ ఉన్నాయా? ఇదంతా క్లారిటీ తీసుకొని సో, పార్ట్ టైమ్‌గా స్టార్ట్ చేశాం. నేను మా మేడం పార్ట్ టైమ్‌గా స్టార్ట్ చేశాం. స్టార్టింగ్‌లో హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకున్నాం. నాకు గ్యాస్ట్రిక్ కావచ్చు, సైనస్ కావచ్చు. మా మేడంకున్న ఆర్థరైటిస్‌కి మా లైఫ్‌లో జరిగిన గొప్ప అద్భుతం ఏంటంటే నెలకి రూ. 10,000 పైగా ఖర్చు పెట్టేవాళ్ళం సార్ హాస్పిటల్స్‌కి. ప్రతి నెల మా మేడంకి టెస్ట్‌లకెళ్ళాలి. ఆ పెయిన్స్‌కి నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను. ఒంగోలు, పొన్నూరు, హైదరాబాదు తెగ తిరిగేవాడిని. ఎందుకంటే ఆ పెయిన్స్ అలా ఉండేవి. చిన్న వయసులోనే ఆర్థరైటిస్ అటాక్ అవ్వటం. సో, డాక్టరు ఎంత మాట్లాడినా గూడా మెడిసిన్ మారుస్తాడు గానీ, ఎందుకు తగ్గట్లేదో చెప్పడు. ఎప్పుడు తగ్గిపోద్దో చెప్పడు. సో, అలా లాస్ట్‌కి వెయిట్ చేయలేక సీరియస్‌గా ఒకరోజు గట్టిగా అడగటం జరిగింది. సో, మనం గట్టిగా ప్రెషర్ పెట్టడం వల్ల మందులు పనిచేయట్లేదు. స్టెరాయిడ్స్ స్టార్ట్ జేయాలి. ఇంజెక్షన్ స్టార్ట్ జేయాలి. ఒక రూ. 2,00,000 అవుతాయని చెప్పినప్పుడు కొంచెం ఆహ్, ఎక్కడో బాధ. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతా ఉన్నాము. కానీ మేడం హెల్త్ బాలేదు. పైగా ఇతను స్టెరాయిడ్స్ అంటున్నాడు. ఈ స్టెరాయిడ్స్ వాడితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. పిల్లలు చాలా చిన్న పిల్లలున్నారు. సో, స్టెరాయిడ్స్ జోలికెళ్ళకుండా ఏదన్నా మెడిసిన్ తోటి క్లియర్ చేద్దామని చెప్పేసి డాక్టర్‌ని రిక్వెస్ట్ చేసి ఒక 3 నెలలకి మెడిసిన్ తెచ్చుకోవడం జరిగింది. సో, అప్పటికే వెస్టేజ్ మీటింగ్‌లకెళ్ళటం వలన యూట్యూబ్‌లో వీడియోలు చూడటం వల్ల ఒక సార్ టి. శ్రీనివాస్ మీ అందరికి తెలిసే ఉంటది. ఒక గవర్నమెంట్ జాబ్ కూడా వదులుకొని వెస్టేజ్‌లో ఈరోజు 5 లక్షల పైగా ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఆ శ్రీనివాస్ సారు జూమ్ చూడటం జరిగింది. ఆ జూమ్‌లో సారు పోషకాల యొక్క గొప్పతనం అంటే అసలు ఈ పోషకాలంటే ఏంది? మానవ శరీరానికి ఎందుకు అంత ఉపయోగం? అసలు ఈ పోషకాలు ఏం చేస్తాయి? మెడిసిన్ కన్నా ఎలా పనిచేస్తాయి? అని చెప్పేసి ఆయన ఒక బుక్ రిఫర్ చేయడం జరిగింది. సో, పోషక ఔషధాలు అనే బుక్ మీకు అమెజాన్‌లో దొరుకుతది చూడండి. ఆ పోషక ఔషధాలు అనే బుక్‌ని చదవటం జరిగింది. నిజంగా ఆ బుక్‌ని చదివినంత సేపు గూడా వెస్టేజ్‌లో ఉన్న ప్రొడక్ట్సే దాంట్లో ఉన్నాయి సార్. ఆ బుక్కు అమెరికన్ ఆథర్ రాశారు. అమెరికాలో ఒక ఎంబీబీఎస్ డాక్టరు తన భార్యకి ఊపిరితిత్తుల వ్యాధిని తగ్గించుకోవటానికి ఆయన ఎక్స్‌పీరియన్స్ గావచ్చు, ఆ మెడిసిన్ గావచ్చు పనిచేయకపోవటం వల్ల కేవలము ఒక న్యూట్రిషన్ పోషకాలతోటి మాత్రమే ఆ వ్యాధి క్లియర్ అవ్వటం ఆ ఎంబీబీఎస్ డాక్టర్ గుర్తించి తన సర్వీస్‌ని పక్కన పెట్టేసి ఆయన ఆ రోజు నుంచి దాదాపు ఒక 10, 15 ఇయర్స్ నుంచి గూడా కేవలం న్యూట్రిషన్‌నే అతను చేస్తా ఉన్నాడు. ప్రమోట్ చేస్తా ఉన్నాడు. న్యూట్రిషన్ వల్ల తగ్గని జబ్బు లేదని చెప్తా ఉన్నాడు. ఎగ్జాంపుల్ రూపంలో చెప్తా ఉన్నాడు. బా మానవ శరీరంలో ఏ ఒక్క కణము పని చేయాలన్నా గూడా న్యూట్రిషన్ అవసరము. ఆ పోషకాలు లేని ఆహారం మనం తినటం వల్ల, పోషకాహార లోపం వలన ఈరోజు అనేక ఆరోగ్య సమస్యలొస్తున్నాయి. సో, దానికి గాని మనము పోషకాలు ఇవ్వగలిగితే ఏ వ్యాధికన్నా కూడా నయమవుతదని జెప్పేసి ఆ బుక్‌లో చదవటం చూసి, ఆ బుక్కుని చదివినాక ఇంకా ఎక్కువగా మన సప్లిమెంట్స్ మీద బిలీవ్ జేసి, మా మేడంకి చూయించి, అప్పటి వరకు గూడా అనుమానంగా ఉన్న మేము, ఆ సప్లిమెంట్స్ వాడటం స్టార్ట్ జేశాం. నిజంగా వాడే కొద్దీ రిజల్ట్ వస్తా ఉంది. 6 మంత్స్ తర్వాత కంప్లీట్‌గా 80-90% రికవర్ అయింది. గతంలో పెయిన్ అనేది ఇప్పుడు పెయిన్ అనట్లేదు. సో, ఆ సప్లిమెంట్స్ వాడుతూ ఒకరోజు హాస్పిటల్‌కెళ్ళడం జరిగింది. సో, డాక్టరు మందులన్నీ తగ్గిచ్చేసాడు. సో, చాలా బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. మీరు లాస్ట్‌లో నేనేదైతే మందులిచ్చానో, ఆ మందులే బాగా పనిజేస్తున్నాయి. ఈ 8 సంవత్సరాల నుంచి గూడా ఏ మందులు రాసినా గూడా సెట్ అవ్వలేదు బాడీకి అని చెప్తే, సో, నేను మా మేడం ఒకరి మొహాలు ఒకరు జూసుకొని, సో, ఎందుకు ఈ వ్యవస్థ ఇలా ఉంది? ఎందుకంటే, ఈరోజు ప్రతి ఒక్క వ్యవస్థ గూడా ఆహ్, ఆర్థిక వ్యవస్థ అయిపోయింది. చదువు డబ్బుతోటే ముడిపడింది.
ఆ తర్వాత ఆరోగ్యం డబ్బుతోటి ముడిపడి ఉంది. సో ఎవరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయట్లేదు. అలాంటి సొసైటీలో మనం ఉంటే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ నిజంగా ఎక్కడో పుట్టిన ఒక గౌతమ్ బాలి గారు భారతదేశ ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, నా దేశానికి నేను ఏదన్నా చేయాలని చెప్పేసి ఈరోజు ఒక వెస్టేజ్ అనే ఒక కంపెనీని స్థాపిస్తే ఈరోజు ఆ కంపెనీలో మాలాంటి మీలాంటి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎదుగుతూ ఆరోగ్యాన్ని పంచుతూ నీతిగా నిజాయితీగా స్వార్థం లేకుండా ఎటువంటి ఈర్ష్య అసూయలు లేకుండా నిజంగా ఈ సిస్టమ్కి ఉన్న గొప్పతనం ఏంటంటే అందరూ బాగుంటేనే నేను బాగుంటాను కదా అని అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళకి సిస్టమ్ పనిచేస్తూ ఉంది. నీతిగా లేని వాళ్ళకి సిస్టమ్ పనిచేయట్లే. సో ఆరోగ్యంగా నేను ఉండాలి, నా ఫ్యామిలీ ఉండాలి, నా ఫ్రెండ్స్ ఉండాలి, నా రిలేటివ్స్ ఉండాలి, నేను సంపాదించుకోవాలి, వాళ్ళు కూడా సంపాదించుకోవాలి అనుకున్న వ్యక్తులకు మాత్రమే ఈ సిస్టమ్ బాగా సెట్ అవుతుంది. సో అలాగ ఈ సిస్టమ్ నమ్మి నేను మా మేడము హోమ్ మీటింగ్స్, ఎందుకంటే ఈ వెస్టేజ్ బిజినెస్లో హోమ్ మీటింగ్స్ ప్రాణం సార్. హోమ్ మీటింగ్స్ చేయాలి. నేను మా మేడం అయితే ఫస్ట్ డే నుంచి కూడా ఇండిపెండెంట్గా హోమ్ మీటింగ్ స్టార్ట్ చేశాం. స్టార్టింగ్లో కొంతమంది వినలేదు. ఎందుకు వినట్లేదు అని అబ్జర్వ్ చేస్తే, ఎందుకు వినట్లేదు అని చెప్పేసి అనాలిసిస్ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే, జనాలకి డబ్బు అవసరమే, కానీ జనాలకి కొంతమందికి మైండ్ సెట్ లేదు. ఎందుకు మైండ్ సెట్ లేదంటే, కొంతమందికి రిస్క్ తీసుకునే నేచర్ లేదు, కొంతమందికి ఎదగాలనే తపన లేదు, కొంతమందికి నాకెందుకులే అనుకుంటూ వదిలేస్తా ఉన్నారు. మీరు చూడండి, వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ గురించి చెప్తుంటే, హెల్త్ గురించి చెప్తుంటే, వాడు ఖర్చు గురించి ఆలోచిస్తాడు గానీ, నాకు హెల్తొస్తుంది, నేను ఒక సంవత్సరం రోజులు పని చేస్తే, ఇక్కడ డబ్బు సంపాదించుకునే అవకాశం గూడా ఉంది అని ఎవ్వరు గూడా దీన్ని పట్టించుకోరు. నాకు ఆల్రెడీ గతంలో వెస్టేజ్ తెలుసు. గతంలో నాకు అన్నీ తెలుసు. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను. నీకన్నా సీనియర్‌ని అని మాట్లాడతారు తప్ప, నిజంగా వెస్టేజ్ అంటే ఏంది? వెస్టేజ్‌లో ఏముంది? వెస్టేజ్‌ని పట్టుకుంటే తలరాతే మారతదనే విషయము 99% తెలీదు. సో, ఎవ్వరు గూడా విననప్పుడు చాలామంది ఆగిపోతా ఉంటారు. కానీ మనము డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ చేయాల్సిందేంటంటే డిసైడ్. నేను మా మేడం డిసైడ్ అయ్యాం. ఎందుకు డిసైడ్ అయ్యామంటే, నెలకి 5,00,000 సంపాదించే అవకాశం బయట లేదు. ఎందుకంటే, నెలకు ఒక 5,00,000 సంపాదించాలంటే, ఒక 1,00,00,000, 2,00,00,000 పెట్టుబడి పెట్టాలి. ఒకరిని నమ్ముకోవాలి. మనం అక్కడ లేకపోతే నష్టాలొస్తాయి. ఆ రూ. 1,00,00,000 అప్పు తీసుకొస్తే అప్పుల పాలవుతాం. కానీ ఇక్కడ జస్ట్ మన శ్రమని నమ్ముకొని, మన టైమ్‌ని ఇన్వెస్ట్ చేసి 1, 2, 3 లేదు 4 లేదా 5 సంవత్సరాల తర్వాతైనా 5,00,000 తీసుకునే అవకాశము కళ్ళ ముందే కనపడతా ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి? కష్టమో, నష్టమో, ఎవరు విన్నా వినకపోయినా మనం నిలబడాలి, మనం గెలవాలని జెప్పేసి జనాలకి చెప్తూ మీటింగ్స్‌కి అటెండ్ జేస్తూ కొంతమంది వ్యక్తుల్ని తీసుకపోయి మీటింగ్‌లో కూర్చోబెడితే అందరూ గూడా ఆహ్, రిజెక్ట్ జేసిన వాళ్ళని వదిలేస్తూ, యాక్సెప్ట్ జేసిన వాళ్ళని పట్టుకొని చిన్నగా టీమ్ తయారు జేస్తే ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ రూ. 311. సెకండ్ మంత్ ఇన్‌కమ్ 198. థర్డ్ మంత్ ఇన్‌కమ్ 1,298. ఫోర్త్ మంత్‌లో బ్రాంచ్ అవ్వటం జరిగింది. సో, రూ. 8,700 ఇన్‌కమ్ రావటం జరిగింది. సో, ఇంగ అక్కడి నుంచి చిన్న చిన్నగా లోపాలు సవరించుకుంటూ, తప్పులేమున్నాయో జూసుకుంటూ, అప్లైనర్స్‌ని ఫాలో అవుతూ, మీటింగ్స్‌కి వెళ్తూ, ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు వింటూ, నిజంగా ఒకతను జెప్తా ఉన్నాడు. ఆహ్ మనిషి సాధించాలి అంటే ఫస్ట్ పాజిటివ్‌గా ఆలోచించాలి. మీరు ఏ సెక్టార్‌లోనైనా లైఫ్‌లో ఏం జేసినా కూడా ఫస్ట్ మన దగ్గర పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నేను చేస్తాను. ఇది అయితది. నా వల్ల అయితది. ఈ భూమి మీద 100 మంది జేశారు అంటే నేను గూడా జేస్తాను. లేదా ఈ భూమి మీద చాలామంది వ్యక్తులు సక్సెస్ అయ్యారంటే నేను గూడా సక్సెస్ అవుతాను. లేదా సురేష్ సార్ సక్సెస్ అయ్యారంటే నేనెందుకు సక్సెస్ గాను అని మనం అనుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే మనం ఏదైతే నమ్ముతామో అదే జరుగుతది. మనం ఏదైతే బలంగా కోరుకుంటామో మన లైఫ్‌లో అదే జరుగుతది. సో, అలా పాజిటివ్ యాటిట్యూడ్‌గా, కాపోతే ఒక రోజు, 2 రోజులు లేట్ అవ్వచ్చేమో, కానీ 100% ఇది సక్సెస్‌ఫుల్ ఫార్ములానే. ఎందుకంటే ఇది నిజంగా వర్కౌట్ అవ్వకపోతే నేను చాలా సార్లు అనుకున్న జనాలు వినకపోతా ఉంటే మన వల్ల కాదేమో! మనం జెప్తే వినట్లేదు. మరి ఇంతమందికి ఇన్ని లక్షలు ఎట్లా వస్తున్నాయి?
అని ఎన్నో సార్లు సార్, ఎన్నో సార్లు మనకు మనమే క్వశ్చన్ వేసుకోవడం జరిగింది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా ఇది ఫెయిల్యూర్ సబ్జెక్ట్ అయితే ప్రపంచంలో 1920లో పుట్టినటువంటి డైరెక్ట్ సెల్లింగ్, భారతదేశానికి 70 సంవత్సరాల తర్వాత వచ్చిన డైరెక్ట్ సెల్లింగ్, జనాలు వినకపోతే, జనాలు నమ్మకపోతే ఈరోజు ఎంఎస్ఆర్ గారికి అంత డబ్బు ఎందుకు వస్తుంది? ఈరోజు పాండు సార్కి అంత డబ్బు ఎందుకు వస్తుంది? బీబీ మేడంకి అంత డబ్బు ఎందుకు వస్తుంది? మరి వీళ్ళందరూ ఏమన్నా సపరేట్ కోర్సులు చేశారా? వీళ్ళందరూ ఏమన్నా ఐఐటి ఇన్స్టిట్యూట్లో చదివారా? కాదు కదా. మనలాంటి వ్యక్తులే కదా. నాలుగు మాట్లాడటం, నాలుగు మాటలు నేర్చుకున్నారు. జనాలతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నారు. కొంచెం ఈ సిస్టంకి తగ్గట్టుగా మారారు. సో మనం కూడా ఆ లక్షణాలను మార్చుకొని ప్రయత్నం చేస్తే మనం కూడా గెలుస్తామని చెప్పేసి, గెలవాలి గెలవాలి అనుకుంటూ ముందుకెళ్తే 18 నెలలు పార్ట్ టైంగా చేసిన తర్వాత 89,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. సో నా జీతము 60,000. 13 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తుంటే 60,000 జీతము. కానీ డ్రీమ్స్ బాగున్నాయి సార్. ఎందుకంటే పేదరికం వల్ల ఏ పని చేయాలన్నా కూడా డబ్బుతో ముడిపడి ఉంది. అది డబ్బు లేక నేను డిగ్రీ చదివిన. బీటెక్ చదవాల్సింది నేను డిగ్రీ చదివా. ఎందుకంటే డబ్బు లేదు. సో ఆ డబ్బు లేకపోవటం వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం లైఫ్లో. చాలా మంది వ్యక్తులు ఇంట్లోకి కూడా రానియలే. సో ఎంతో పేదరికంతో ఇవన్నీ చూసి, సో మనం కూడా డబ్బు సంపాదించాలి. ఎందుకంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు చెప్తా ఉంటాడు, ఆ కసిగా, డబ్బుని కసిగా సంపాదించాలి. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా మీకు చూడండి, కావాలంటే లైఫ్లో ఏ సమస్య ఉన్నా 99% డబ్బుతోటి ముడిపడి ఉంటుంది. 1% మాత్రమే మిగతా విషయాలు. ఒక భార్య భర్తకి గొడవ అవుతున్న డబ్బు కోసమే, ఒక అమ్మ ఆ, నాన్నకి గొడవ అవుతున్న డబ్బు కోసమే. ఆర్థిక వ్యవస్థ ఈరోజు, ఆ కార్ల్ మార్క్స్ ఎప్పుడు అన్నాడు సార్, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని. అలాంటి డబ్బుని జీవితంలో సంపాదించడానికి ఒక గొప్ప అవకాశంగా భావించి, ఈ జాబ్ చేస్తే ఆ ఇన్కమ్ జనరేషన్ కాదు, టీంకు టైం ఇవ్వలేమని చెప్పేసి నేను మా మేడము డిసైడ్ అయ్యి, సో మా మేడం కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి తన ఫీల్డ్ చేయలేదు. సో ఫీల్డ్ తను ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి తను కూడా వెస్టేజ్లోనే తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పేసి అద్దంకి డిఎల్సిపి పెట్టాము. సో ఈరోజు అద్దంకి డిఎల్సిపి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు మా మేడం. సో నేను కొంచెం ఫీల్డ్కి వెళ్తూ టీముని తయారు చేసి ఈరోజు హైయెస్ట్ ఇన్కమ్, లాస్ట్ మంత్ ఇన్కమ్ 1,81,000 తీసుకుంటా ఉన్నాం. సో ఒకసారి ఆలోచించండి సార్, నేను ఉద్యోగం చేస్తే నెలకు 60,000 జీతం. ఆ 60,000 1,00,000 రూపాయలు అవటానికి ఇంకా 5 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాలే పట్టచ్చు, 7 సంవత్సరాలే పట్టచ్చు. మరి నా లైఫ్లో ఒక ఇల్లు కావాలన్నా, ఒక కారు కావాలన్నా, పిల్లల ఎడ్యుకేషన్ బాగా చదివించాలన్నా ఈరోజు 60,000తోటి నేను ఏమీ చేయలేను. కానీ నిజంగా వెస్టేజ్ ఒక అవకాశం తలరాతను మార్చిందని అనుకుంటా ఉన్నా. బిఫోర్ వెస్టేజ్ నా కూతురు పుట్టిందని చెప్పేసి కారు కొనుక్కోవాలనుకుంటే, కొత్త కారు కొనే స్తోమత లేక సెకండ్ హ్యాండ్ కారు 1,60,000 రూపాయలు పెట్టి ఒక ఆల్టో కారు కొనుక్కోవడం జరిగింది. కరోనా టైంలో తన హెల్త్ కొంచెం బాగుండదు. సో ఒక 4-5 ఇయర్స్ వరకు కూడా బాగా డిస్టర్బెన్స్గా ఉండేది మా కూతురు హెల్త్. ఎప్పుడు కూడా హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళమే. సో కారు లేకపోతే ఇబ్బంది అని చెప్పేసి కారు కొనుక్కున్నాం. సో వెస్టేజ్ యొక్క పుణ్యం ఏంటంటే, ఈరోజు కంపెనీ కార్ ఫండ్ ఇచ్చింది. కార్ ఫండ్ తోటి ప్రకాశం జిల్లాలో భారీ ఎత్తున ఒక 800 మందితోటి కూడా గొప్పగా ఎంఎస్ఆర్ గురువు గారి చేతుల మీదుగా ఒక కార్ ఓపెన్ చేయడం జరిగింది 1 ఇయర్ బ్యాక్. సో క్రెటా కారు, నిజంగా లైఫ్లో క్రెటా కారు కొంటామని కూడా అనుకోలేదు. ఒక 20 లక్షలు, 18 లక్షలు పెట్టి కారు కొనే స్తోమత కానీ, కారు కొనే కెపాసిటీ కానీ నాకు లేదు. ఒక 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత వచ్చే లైఫ్ని 5 సంవత్సరాల ముందే మనం అనుభవిస్తా ఉన్నామంటే ఒకసారి ఆలోచించండి. ఈ అవకాశం నాకే కాదు సార్, మీకు కూడా ఉంది. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నమ్మాలి, బలంగా నమ్మాలి. బిలీవ్నెస్ కంపల్సరీ. మరి ఈ వెస్టేజ్ సిస్టంలో సక్సెస్ కావడానికి రెండే రెండు ఉంటాయి సార్. ఫస్ట్, మనము సిఎన్సి కంప్లీట్ చేసుకోవాలి. సిఎన్సిలో ఉండాలి. మన టీమ్ తోటి సిఎన్సి కంప్లీట్ చేయించాలి. సో కంపెనీ ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ని యూజ్ చేసుకోవాలి. కంపెనీ ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవాలి. కంపెనీ ఒక ఆఫర్ ఇస్తుందంటే అది కంపెనీ గ్రోత్ కోసం కాదు, మన గ్రోత్ కోసం. మనము గ్రోత్ అయితేనే కంపెనీ గ్రోత్ అవుతుంది. ఈ సిస్టంలో మన అప్లైనర్ మాకు ఒక విషయం చెప్తున్నాడు అంటే అది అప్లైనర్ గ్రోత్ కోసం కాదు, మన గ్రోత్ కోసం. ఎందుకంటే మనం గ్రోత్ అయితేనే అప్లైనర్ గ్రోత్ అవుతాడు. ఇది ఎప్పుడు కూడా ఈ బిజినెస్ నాది, నా అప్లైనర్ది కాదు అనుకున్న వాళ్ళే సక్సెస్ అవుతున్నారు.
నా బిజినెస్ కాదు, నా అప్లైనర్ బిజినెస్. ఆయన నాకు ఫోన్ చేసి నన్ను కొనమంటున్నాడంటే ఆయనకి పాయింట్లు వస్తాయని అనుకోని ఎవరైతే అనుకుంటారో, ఆ మైండ్ సెట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ బిజినెస్లో ఎక్కువ రోజులు లేరు, ఉండరు, ఉండబోరు. సో ఇది మనం ఓన్ చేసుకోవాలి. ఒక కిరాణా షాప్ పెట్టినట్టుగా, ఒక పాల బూత్ పెట్టినట్టుగా మనం ఓన్ చేసుకోకపోతే ఈ వెస్టేజ్ బిజినెస్లో మనం సక్సెస్ కాము. చాలామంది సిఎన్సి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉంది కదా అని చెప్పి లాస్ట్ రోజు సిఎన్సి చేస్తూ ఉంటారు. కానీ ఒక లీడర్గా ఒక లీడర్గా ఉన్న వ్యక్తి తొలి రోజే సిఎన్సి చేయాలి. 2వ తారీఖు లేదా 3వ తారీఖు సిఎన్సి కంప్లీట్ చేసుకోవాలి. సో ఆ సిఎన్సి బెనిఫిట్ అసలు ఏంది? సిఎన్సి అంటే ఏంది? సార్ ఈ మీ లైఫ్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఎవరైనా కన్సిస్టెన్సీగా ఒక పని చేసినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం. అంటే ఒక పని కంటిన్యూగా చేయాలి. కంటిన్యూగా చేసినప్పుడు అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఒక అది ఉంటుంది. అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఏ వ్యక్తి అయినా కూడా దాంట్లో నిష్ణాతుడవుతాడు. అలానే వెస్టేజ్ విషయంలో కూడా కన్సిస్టెన్సీగా హోమ్ మీటింగ్ చేయాలి. కన్సిస్టెన్సీగా ప్రోడక్ట్‌ని కొనుక్కొని వాడుకోవాలి. సో, ఈ కన్సిస్టెన్సీ వలన కంపెనీ ఏం ఆఫర్ పెట్టిందంటే, ఈ కంపెనీలో ఎలాగో మీ అందరికి తెలుసు 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 450 ప్రొడక్ట్స్‌ని కంపెనీ బలవంతంగా కస్టమర్‌కి అమ్మట్లేదు. హెల్త్ కోసం తయారు చేసిన ప్రొడక్ట్‌ని మీరు వాడుకోవటం వల్ల మీకు ఆరోగ్యం వస్తది. అదే ఆరోగ్యాన్ని 10 మందికి చెప్పడం ద్వారా ఆదాయం వస్తదని చెప్పి కాన్సెప్ట్ తోటి యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్ అని చెప్పేసి కంపెనీ చెప్తా ఉంది. మరి ఫస్ట్ నేను వాడాలంటే బయట మార్కెట్ కన్నా కూడా వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ క్వాలిటీగా ఉండటం వల్ల కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తది. ఒక మిడిల్ క్లాస్ వాడు అప్పుడే బిజినెస్‌లోకి వచ్చిన వాడు ఏమనుకుంటాడంటే బయట రూ. 180కి ఆయిల్ వస్తా ఉంది. ఈడ రూ. 280కి ఆయిల్ వస్తుంది. ఆ రూ. 100 నేను ఎక్కువ పెట్టాలనా అనుకుంటాడు. కానీ పట్టు చీరకి, సిల్క్ చీరకి చాలా తేడా ఉంది. బంగారానికి, వెండికి చాలా తేడా ఉంది. ఇది ఎలాంటిదో మీరు క్లారిటీ ఇవ్వగలిగితే ఆ వ్యక్తి ఆలోచిస్తాడు. సో, కన్సిస్టెన్సీ వలన మీకు ప్రోడక్ట్ కాస్ట్ తగ్గుతుందని చెప్పేసి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే అప్పుడు అందరూ ఓకే అయ్యి అతను ప్రోడక్ట్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. సో, ఏంటి కన్సిస్టెన్సీ? సో, కంపెనీ మీకు 100 పీవీ, 100 పీవీ, 150 పీవీ అని ఆఫర్‌లు పెట్టింది. అంటే ఒక వ్యక్తి 10 పీవీ, 20 పీవీ, 30 పీవీ కొంటే మనకే నష్టం. మరి ఎంత కొనుక్కోవాలి సార్ అంటే, మినిమమ్ ఒక 100 పీవీ కొనుక్కుంటే, ఆ 100 పాయింట్లకి మనకు ఒక 3-3.5 వెయ్యి ఖర్చవుతుంది. బయట ఎక్కడా గూడా 4 నెలలు కొంటే ఒక నెల ఫ్రీ ఆప్షన్ లేదు. కానీ వెస్టేజ్ కంపెనీ 4 నెలలు వరుసగా 100 పాయింట్ కొనుక్కుంటే, ఐదో నెల మనకి రూ. 2,250 ఫ్రీ ఇస్తా ఉంది. లేదు సార్ నాకు 100 పీవీ సరిపోవు. నేను 150 పీవీ కొంటా అంటే, నా ఐదో నెల మనకి రూ. 4,100 ఫ్రీగా ఇస్తా ఉంది. అంటే 100 పాయింట్లకి 2,200 ఇంకొక 50 పాయింట్లు ఎక్స్‌ట్రా చేస్తే జస్ట్ రూ. 1,800 ఎక్స్‌ట్రా ఇస్తా ఉంది. సో, మీకెట్లాగో తెలుసు డిస్కౌంట్లు. బయట డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో క్వాలిటీ గల ప్రోడక్టు, మధ్యవర్తులు లేని ప్రోడక్ట్ ఉంటుంది గాబట్టి, కంపెనీ ఎంఆర్‌పి కన్నా గూడా 10-30% వరకు డిస్కౌంట్ ఇస్తది. అది ఫస్ట్ బెనిఫిట్. కస్టమర్‌కి ఐడీ తీసుకున్న వ్యక్తులకి ఫస్ట్ బెనిఫిట్ ఏందంటే, మీకు ఎంఆర్‌పి కన్నా గూడా తక్కువ ధరకే ప్రోడక్ట్‌లొస్తాయి. ఎందుకు సార్ అంటే, బయట డిస్ట్రిబ్యూటర్ ధరకే మనకు ప్రోడక్ట్‌లొస్తాయి. అంటే ఒక రైతు దగ్గరికెళ్ళి మనం కొనుక్కున్నట్లే ఉంటుంది. డైరెక్ట్‌గా ఒక కంపెనీ దగ్గరికెళ్ళి కొనుక్కున్నట్లే ఉంటుంది. ఒక 30% అంటే రూ. 100కి రూ. 10 లేదా రూ. 20 డిస్కౌంట్ వస్తే గూడా హ్యాపీయా కాదా? సో, అలా మనకి డిస్కౌంట్‌లొస్తున్నాయి. రెండోది మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూ. 35కి ఒక పాయింట్ వస్తుంది. ప్రతి పాయింట్‌కి ఒక రూపాయి క్యాష్ బ్యాక్ రూపంలో మనకిస్తా ఉంది. అంటే 100 పాయింట్లు మీరు కొంటే రూ. 100 క్యాష్ బ్యాక్ వస్తుంది. సో, అమౌంటు రూపంలో కనపడే మొదటి ఇన్‌కమ్ క్యాష్ బ్యాక్ లేదా పర్ఫార్మెన్స్ బోనస్. మనం కొంటే వచ్చేదాన్ని క్యాష్ బ్యాక్ అంటారు. మన కింద వాళ్ళు కొంటే వచ్చేదాన్ని పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. సో,
మూడో బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ బెనిఫిట్ డిస్కౌంట్, సెకండ్ బెనిఫిట్ క్యాష్ బ్యాక్, థర్డ్ బెనిఫిట్ ఏంటంటే మీరు ఖర్చు పెట్టిన ఖర్చులో 10% ప్రోడక్ట్లు మళ్ళీ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. సో ఈ మంత్ ఆఫర్ మీరు ఒకసారి గమనించండి. రూ. 700 పెట్టి మీరు వస్తువులు కొంటే రూ. 70 పేస్ట్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు. సో చాలా మంది ఏమనుకుంటారంటే బయట ఫ్రీ అనగానే ఏ కంపెనీలో మిగిలిపోయిన సరుకు, ఎక్స్పైర్ అయిన సరుకు ఫ్రీగా ఇస్తారనుకుంటారు. కానీ వెస్టేజ్ రన్నింగ్ ప్రోడక్ట్సే, ఉన్న ప్రోడక్ట్సే, నచ్చిన ప్రోడక్ట్సే మనకి ఫ్రీ ఇస్తా ఉంది. అంటే ఒక రూ. 300 వస్తువులు మనకి ఫ్రీ ఇస్తా ఉంది. ఒకసారి ఆలోచించండి సార్. రూ. 3,500 మీరు ఖర్చు పెడితే, డిస్కౌంట్ పక్కన పెడితే రూ. 100 క్యాష్ బ్యాక్ వచ్చింది. ఒక రూ. 300 వస్తువులు ఫ్రీగా వచ్చినాయి. అంటే రూ. 3,100 ఖర్చు అయింది. సో మీరు సిఎన్సి ఒకరోజు 20 పీవీ, ఒకరోజు 30 పీవీ కాకుండా ప్రతి నెల కంటిన్యూగా 100 పీవీ కొనుక్కోవటం వల్ల కంపెనీ 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ ఇస్తుంది. రూ. 2,250 ఫ్రీ ఇస్తుంది. మీకు వచ్చిన డిస్కౌంట్, మీకు వచ్చిన క్యాష్ బ్యాక్, మీకు వచ్చినటువంటి ఫ్రీ ప్రోడక్ట్ని మైనస్ చేస్తే, మీరు పెట్టిన ఖర్చులో నుంచి తీసేస్తే, మీరు 3,500 ఖర్చు పెడుతుంటే 5 నెలలు కంప్లీట్ అయ్యాలకి మీ ఖర్చు జస్ట్ రూ. 2,000 మాత్రమే ఉంటుంది. అంటే ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్ తక్కువ ధరకే మనకు వస్తూ ఉంది. ఈ విషయం జనాలకు తెలియదు. సో కొత్త వాళ్ళకి బాగా నేర్పించి బిజినెస్ని గ్రోత్ చేసుకోవడానికి సిఎన్సి ఉపయోగపడుతుంది. దానికి సిఎన్సి ఫస్ట్ రోజే లీడర్ అనేవాళ్ళు చేయాలి. సార్ ఎవరు సార్ లీడరు? సార్ లీడర్ అంటే ఎవరు సార్? ఎంఎస్ఆర్ని లీడర్ చేసింది ఎవరు? సురేష్ సార్ని లీడర్ చేసింది ఎవరు? లీడర్ అంటే నాకు నేను డిసైడ్ అవ్వాలి. నాకు నేనే డిసైడ్ అవ్వాలి. నేను లీడర్ని. నా టీంకి నేనే లీడర్ని. నేను ముందుండి నడిపించాలి. నేను అన్నీ నేర్చుకోవాలి. ఏం చేసినా కూడా నేనే ముందు చేయాలి. రెస్పాన్సిబుల్ పర్సన్ని లీడర్ అంటారు సార్. ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుంటూ, అన్నిట్లో ముందుంటూ, టీమును లీడ్ చేస్తూ, ఒక రెస్పాన్సిబుల్గా ప్రతి దానికి కూడా ఒక అకౌంటబిలిటీ రెస్పాన్సిబుల్గా ఉన్న వ్యక్తిని లీడర్ అంటారు. సో అలా ఒక అడవికి సింహం లీడర్. సింహాన్ని ఎవరు కూడా లీడర్ చేయలే. తన యాటిట్యూడే లీడర్ చేసింది. నాకు నేను లీడర్ అని చెప్పి సింహం అనుకుంటది. ఒకసారి గమనించండి, సింహం బలమైంది కాదు, ఎత్తులో హైట్ ఉండదు, ఫాస్ట్గా పరిగెత్తలేదు, చూడటానికి లేజీగా అనిపిస్తుంది. కానీ సింహాన్ని చూస్తే అడవిలో అత్యధిక బలవంతురాలైనటువంటి ఏనుగు కూడా భయపడుతుంది. యాటిట్యూడ్. సింహం లాగా ఒక లీడర్ ఉండాలి. మనల్ని చూసే మన టీం నడుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. సింహాల మందకి గొర్రె లీడర్ అయితే ఆ సింహాలన్నీ కూడా గొర్రెలాగా తయారవుతాయంట. అదే గొర్రెల మందకి సింహం లీడర్ అయితే గొర్రెలన్నీ కూడా సింహంలా బిహేవ్ చేస్తాయంట. సో మీరు ఎలాంటి వాళ్ళో చూసుకోండి. సో మీరు సింహంలా ఉంటే మీ టీం కూడా సింహంలా తయారవుతుంది. సో దానికి మనము కంపెనీ ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ని కూడా యూస్ చేసుకుంటూ, సిఎన్సిని రెగ్యులర్గా చేస్తూ, టీంతో మాట్లాడుతూ, పాజిటివ్ యాటిట్యూడ్ని మనసులో నింపుకుంటూ, ఏం జరిగిన 5 సంవత్సరాలు ఈ సిస్టంలో ఉంటా, 5 సంవత్సరాల తర్వాత నా పేదరికాన్ని నిర్మూలించుకుంటాను, ఒక ఎంఎస్ఆర్ గారే సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు సక్సెస్ గారని చెప్పి మీరు ఎప్పుడైతే మీకు మీ మైండ్ సెట్కి చెప్పుకొని నిలబడతారో ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. 2 రోజులు, 3 రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, సంవత్సరం చేసి నా వల్ల కాదని ఆగిపోతే నువ్వేం సాధిస్తావు? నిలబడితే, సిస్టంలో నిలబడితే, ఈ రోజుకి కాకపోతే ఇంకొన్ని రోజుల కన్నా టీం వస్తుంది. ఈరోజు చూడండి సార్, మా అప్లైనర్ రేపల్లె శ్రీనివాస్ సార్. రేపల్లె శ్రీనివాస్ సారు ఒకానొక రోజు ఆగిపోదాం అనుకున్నారంట. ఆగిపోదాం, నాకు అసలు నా వల్ల కావట్లేదు, నేను అసలు చెప్పలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, జనాల్లో మాట్లాడే ఆ టాలెంట్ నాకు లేదు అని అంటే, సో ఎంఎస్ఆర్ గారు ఒకటే మాట చెప్పాడు: నాయకుడికి ఉండాల్సిన లక్షణము, నాయకుడు అనేవాడు ధైర్యాన్ని కల్పించాలి, భరోసా ఇవ్వాలి, ఒక ధైర్యం. ఏం జరిగినా నువ్వు ఉండన్నా, నీ కింద లక్షలు సంపాదించే లీడర్లు వస్తారు, నీకు డబ్బులు రాపోయినా నీ పేరు చెప్పుకుంటారని చెప్పితే సరే అని చెప్పేసి ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు విని నిలబడ్డాడు.
డైరెక్టర్ గా 2 సంవత్సరాలు ఉన్నాడు సార్, నాన్ క్వాలిఫై డైరెక్టర్. చూడండి, ఈ రోజు మనకు ఒక్క నెల చెక్ రాకపోతే అమ్మో నేను కొంటే నా పయ్యోడికి వస్తుందని చెప్పి జనాలు ఆగిపోతా ఉన్నారు. మీరు కొన్నా కొనకపోయినా మీ పయ్యోడికి చెక్ వస్తుంది సార్. ఎందుకంటే ఈ సిస్టంలో మీ అప్లైనందుకు మీరు ఒక్కళ్ళే కాదు, మీలాంటి వాళ్ళు వందలు వేల మంది ఉన్నారు. టీముని తయారు చేసిన వాళ్ళకి చెక్ ఎట్లయినా వస్తుంది. నీ వల్ల ఒక్కడి వల్ల చెక్ రాదు. సో నా వల్లే చెక్ వస్తుంది నా అప్లైనందుకు అని చెప్పేసి చాలా మంది నెగిటివ్ తోటి ఆగిపోతా ఉన్నారు. సో 24 నెలలు చెక్కు లేకపోయినా, బిజినెస్ లేకపోయినా, రూపాయి రాకపోయినా నిలబడితే ఈరోజు అద్భుతాలు క్రియేట్ అయినాయి. సో పాజిటివ్గా, కన్సిస్టెన్సీగా. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఎంఎస్ఆర్ గురువు గారి సొంత తమ్ముడు తెలుసు కదా, రమణ సారు. సో రమణ సారు లైఫ్లో జరిగింది ఏంది? నిలకడగా కన్సిస్టెన్సీగా లేకపోవటం వల్ల ఎంఎస్ఆర్ గురువు గారు వెస్టేజ్ తీసుకున్న మొదటి రోజు ఐడి వేశారు సార్ది. సో సార్తో జర్నీ చేస్తే సక్సెస్ అవుతామని తెలుసు, కానీ ఓపిక లేక 1 సంవత్సరం తర్వాత సిస్టంలో నుంచి బయటకు వెళ్ళి రియల్ ఎస్టేట్ చేసుకోవడం వల్ల డబ్బంతా కోల్పోయి కరోనా టైంలో మళ్ళా ఇదే సిస్టంలోకి వచ్చి ఈరోజు మేబీ నా తెలిసి 5 లక్షల లోపు ఇన్కమ్ తీసుకుంటున్నట్టున్నారు. కానీ ఈరోజు ఎంఎస్ఆర్ గురువు గారి ఇన్కమ్ 20 లక్షలు, 21 లక్ష. చూడండి, ఆగిపోతే ఓడిపోతావు. ఆగిపోయి ఏం సాధిస్తావు? ఒకవేళ ఆగిపోయావు, నీ టీము నిన్ను చూసి వచ్చిన టీంకి ఏం సమాధానం చెప్తావు? ఈరోజు నీ టీం అంతా నిన్ను చూసే కదా వచ్చింది. మనమే కదా టీంని తెచ్చుకున్నాం. మన టీంకి మనం ఏం సమాధానం చెప్తాం? సార్ డిసైడ్ అయ్యేంత వరకే సార్. వన్స్ డిసైడ్ అయిన తర్వాత ఏం జరిగినా చివరి శ్వాస వరకు కూడా పోరాడాలి. ఇంతకన్నా గొప్ప అవకాశం బయట లేదు సార్. బయట డబ్బు సంపాదించాలంటే నువ్వు ఏదైనా స్కిల్స్ ఉంటేనే నీకు జాబ్ ఇస్తారు. నీ దగ్గర పెట్టుబడి పెట్టే స్తోమత ఉంటేనే నువ్వు బిజినెస్ చేస్తావు. కానీ నీ దగ్గర అసలు ఏ టాలెంట్ లేకపోయినా ఈడ జీరోతో నీకు నేర్పించి నువ్వు నీకు టీం తయారు చేసి నీ కిందున్నవాడు పని చేస్తే నీకు ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే అవకాశం బయట ఉంది సార్. 3 తరాలకి. ఒక తరం కాదు, 3 తరాలు. ఇలా గవర్నమెంటే పెన్షన్ ఇవ్వలేక వీళ్ళు ఇంకా ఎక్కువ రోజులు బతుకుతున్నారు, వీళ్ళకి పెన్షన్ ఎందుకు ఇవ్వాలి జీవితాంతం అని చెప్పేసి పెన్షనే తీసేశారు గవర్నమెంట్. ఇలా గవర్నమెంట్ జాబ్లో పెన్షనే లేదు. కంపాషనెట్ జాబ్లు ఇవ్వటం కూడా వేస్ట్. ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఒక జాబ్ ఇచ్చినాక మళ్ళా రెండో జాబ్ ఎందుకు ఇవ్వాలి? ఆర్థికంగా లేకపోతే తిండి తినే స్తోమత కూడా లేని వాళ్ళకి కాంట్రాక్ట్ జాబ్లు ఇద్దామని చెప్పేసి కొత్తగా మన చట్టం తీసుకొచ్చారు. అన్నీ మారుతున్నాయి సార్. గతంలో ఉన్నది ఏది ఇప్పుడు లేదు. గతంలో నోకియా ఫోన్ ఉండేది. పరిస్థితుల ప్రభావం వల్ల, అప్డేట్ కాకపోవడం వల్ల నోకియా ఫోన్ కనుమరుగైపోయింది. ఈరోజు ఐఫోన్ చూడండి, 17, 18 వస్తూనే ఉంటుంది. ప్రతి సంవత్సరానికి అప్డేట్ అవుతానే ఉంటుంది. ఐఫోన్ 16, 17, 17 Pro, 18 Pro ఎందుకు సార్ అప్డేట్ అవుతున్నారంటే, అప్డేట్ అవ్వకపోతే ఇప్పుడున్న సమాజంలో మనకి ఎవరు విలువివ్వరు. ఒకప్పుడు సినిమా థియేటర్ల దగ్గర బార్లు కట్టి లైన్లో నిలబడి టికెట్లు తీసుకున్న రోజులు గుర్తున్నాయా? ఈరోజు జస్ట్ పేటిఎంలో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఓటీటీలో రిలీజ్ పిక్చర్ని ఇంట్లోనే డైరెక్ట్గా చూస్తున్నారు. అప్డేట్. మనం ఇంకా నోకియా ఫోన్ లాగానే అక్కడే ఆగిపోతే మన కాలం అంతా ముందుకెళ్తుంది. మన లైఫ్లోకి ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చింది. ఆండ్రాయిడ్ మొబైల్ని అందరూ కూడా అవలీలగా వాడుతూ ఉన్నారు. చదువు రానోళ్ళు కూడా ఆండ్రాయిడ్ మొబైల్ వీడియో కాల్స్ చేస్తూ ఉన్నారు, యూట్యూబ్ చూస్తూ ఉన్నారు. నా మన లైఫ్లో ఏదైతే అవసరం అనుకుంటామో దానికోసం ఎంత దూరమైన వెళ్తాం. సో నిజంగా ఇది మీకు అవసరమా? ఒక్కసారి డిసైడ్ అవ్వండి. బయట నేను ఎంత కష్టపడి పని చేసినా కూడా 30,000 కంటే ఎక్కువ రావట్లేదే. ఆ 30,000 ఇక్కడ జస్ట్ సిల్వర్ డైరెక్టర్ అయ్యి ఒక ఎల్ఓబి తీసుకుంటే వస్తుంది కదా. నేను ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకోవాలని చెప్పేసి సీరియస్గా డిసైడ్ అయ్యి పని చేయండి సార్. థ్యాంక్ యూ సార్. సురేష్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేష్ సార్కి, ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్కి, మేము ఈ సిస్టంలో నిలబడటానికి కారణమైనటువంటి బాలం శ్రీనివాస్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యు సార్. సురేష్ సార్, థ్యాంక్ యూ. గురువు గారు, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ రవికాంత్ సార్. సో
చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మొత్తానికి ఇందాక చెప్పినట్టుగా మీరు వచ్చాక ఏపీలో మాదొక పాత్ర, మీదొక పాత్ర. ఎందుకంటే మా పాత్ర వేరు సార్, మీ పాత్ర వేరు. చాలా మందికి ధైర్యం, ప్రైవేట్ ఎంప్లాయీస్ కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఈ సిస్టమ్ మీద ఉన్న అపోహలు, భయాలు మొత్తం కూడా మీ రాకతో వెళ్ళిపోయినాయి. ఒక కొత్త వెలుగు వచ్చేసింది డైరెక్ట్ సెల్లింగ్ కి, మన వెస్టేజ్ కి. అందులో మీ పాత్ర నిజంగా చాలా గొప్పది. నేను అది ఓపెన్ గా చెప్పగలను. సో థ్యాంక్ యూ. ఇలాగే ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ సో చాలా ముందుకు వెళ్దాం గురుగారు. ఓకేనా? థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీకు ఎప్పుడైనా మనకు ఉండే టీం నుంచి సార్ మనం చేయాలి సార్ అంటే కలిసి వర్క్ చేద్దాం. చాలా దూరం ప్రయాణించి ఈ అజ్ఞానం నుంచి చాలా మాటలు చెప్పారు. అందులో నాకు ముఖ్యమైనది నేను ఇప్పుడు చెప్తుంటాను సార్, జాబ్ లో జీవితం ఉంటుందని చెప్పి మనకు ఒక అపోహలు సృష్టించారు. ఇక్కడ అసలు జీవితం మాత్రమే, సారీ జీతం మాత్రమే ఉంటది, జీవితం ఉండదన్న సంగతి ఇప్పుడు మనం ఈ కొత్త తరానికి పరిచయం చేయాలి. లేకపోతే కట్టప్పల్లాగానే తరతరాలు కూడా కట్టు బానిసలాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది గురువు గారు. నువ్వు కట్టప్పు కాదురా, నువ్వు బహుళ సామర్థ్యం ఉందని మనం చెప్పకపోతే ఇలాగే వెళ్ళిపోద్ది. సో ఖచ్చితంగా వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో కొంతమందితో అవును మనం సార్. ఫీడ్బ్యాక్ తీసుకున్నావా? ఎస్ సార్, ఎస్ సార్, తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లీడర్స్, ఎస్, గ్రేట్ ఆపర్చునిటీ. మన రవికాంత్ సార్ తో మాట్లాడే గొప్ప అవకాశం. ఎస్, రామకృష్ణ సార్ నేను చేస్తాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్. ఈ రోజు సార్ చెప్పిన మాటలో నాకు కనెక్ట్ అయిన మాట, మనం బయట కొనే వస్తువులకు ఇందులో కొనే వస్తువులకు వెండికి బంగారానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు సార్. ఆ మాట నాకు చాలా కనెక్ట్ అయింది. కరెక్ట్గా అదే ఉంది సార్. అందరూ అది తెలుసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎవరికి ఏ పాయింట్ కనెక్ట్ రవికాంత్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ గోపిరాజ్ సార్ చీరాల, గురువు గారితో మాట్లాడు. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ తో మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ బాగా చెప్పారు సార్. సిఎన్సి ఆఫర్ గురించి, డిస్కౌంట్ గురించి బాగా చెప్పారు సార్. మధ్యలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ లేరు కాబట్టి ఆ డిస్కౌంట్ లీడర్స్కే వస్తానికి కంపెనీ అవకాశం ఇచ్చింది. అర్థమైందంటే బాగా చెప్పారు సార్. నెక్స్ట్ ఏంటంటే సార్, లీడర్స్ కి పైన అప్లైనర్ కి లీడర్స్ వాళ్ళ కింద సిఎన్సి చేసినా చేయకపోయినా అతను వేరే ఎట్టయినా సరే అతను టీం తెచ్చుకోగలడని నమ్మకం అతనికి ఉండిద్దని బాగా చెప్పారు సార్. నెక్స్ట్ ఏంటంటే సార్, సిఎస్సి తీసినా తీకపోయినా మీ వల్ల అతనికి మీరు గెలిస్తేనే అప్లైనర్ గెలుస్తాడు అన్న నమ్మకం, అపోహలు కూడా పోగొట్టారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మన చీరాల మీటింగ్ పెట్టినప్పుడు వాడుతూనే ఉంటాను సార్. మనకు పరిచయం సార్ చేసే కదా మీకు. అవునవును సార్, అవును సార్. చీరాల అవును గోపి సార్. సార్ అని మంచి లీడర్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఈశ్వరరావు సార్ ఫ్రమ్ వడ్డాది. సార్ ఉన్నారా? ఈశ్వరరావు సార్. సార్ థ్యాంక్ యూ సార్. సురేష్ సార్. థ్యాంక్ యూ సార్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ తో మాట్లాడండి. మన రమ్య రవికాంత్ సార్. సార్ ఎంఆర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్ మార్నింగ్. నిన్నైతే మీ గురించి ఒక సాఫ్ట్వేర్ అని ఒక మేడం అయితే నిలబెట్టి, ఆ మేడం ఎప్పుడే సార్ ఏమో బ్యాంకులో జాబ్ సార్, గవర్నమెంట్ ఎంప్లాయ్ జాబ్ చేసినా సరే మీ గురించి అంతా మేడం నిలబెట్టి చెప్పినా సరే నాకెందుకు అంటున్నారు. మా శిరీష్ మేడం, తులసి మేడం కూడా తీసుకెళ్ళాను కానీ వినలేదు సార్ మేడం.
నేను ఎందుకో మీ గురించి చెప్పాను సార్. నిజంగా ఈ రోజు నేను మీ గురించి చెప్పినప్పుడు నిజంగా నైట్ మీ జూమ్ ఇచ్చిన చాలా ఆనందం పడ్డాను సార్. నిజంగా ఆ జూమ్ కూడా మేడం పెట్టాను సార్. నిజంగా అప్పుడు ఆ మేడం అప్పుడు ఏమని సరే చూస్తారో ఎందుకో నలబట్టి ఎందుకో నా గురించి చెప్తున్నా కాబట్టి సరే ఐడి చేసుకుంటాను నేను. ఆ మేడం నిజంగా మీరు మీ గురించి చెప్పినప్పుడు ఆ మేడం ఐడి ఇచ్చింది సార్. నిజంగా నాకు చాలా గొప్ప మేడం సార్. నిజంగా మేడం నిజంగా మీరు సూపర్ ఒక సార్. మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ ప్రతి పాయింట్ కూడా సూపర్ చెప్పగలరు సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. నిజంగా సింహంలాగా వెళ్ళాలి సార్. నిజంగా మనం ఆగిపోయినప్పుడు మన వెనకాల టీంకి ఏం సమాధానం చెప్తాను మాట నాకు చాలా బాగా నచ్చింది సార్. నిజంగా సూపర్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నైస్ నైస్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ రవికాంత్ సార్. మీ జూమ్ ఈ రోజు పాపం ఒక ఐడి తెచ్చింది మా ఈశ్వర్ సార్కి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా అన్నయ్య సార్, ఇంకొక అతను గ్రేట్ లీడర్ ఫ్రమ్ విజయవాడ. సో రమేష్ సార్, మా బ్రదరు, ఒకసారి మాట్లాడండి సార్. రమేష్ సార్ ఫ్రమ్ విజయవాడ. అన్నయ్య గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్. చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడే జాయిన్ అయ్యాం, కానీ మీది చాలా బాగుంది ఇంప్రెషన్. మధ్యలో ఆగకూడదు. ఎంత ఏ పొజిషన్లో ఉన్నా మన వాళ్ళు వెనక కొనకపోయినా, మన టీం రాకపోయినా మనం ఆగకూడదు అనేది చాలా కాన్ఫిడెంట్ సార్. బాగా చెప్పారు. ఎందుకంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత కంటిన్యూ అవ్వాలి. మనం ఇప్పుడు జాయిన్ అయితే మళ్ళీ మానేస్తే మన టీంకి, మనం నమ్ముకొని వచ్చిన టీము ఏ సమాధానం చెప్తాను మాట నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు మాకు, మాలాంటి వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. రవికాంత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. సో శ్రీకాంత్ సార్, జొన్నలగడ్డ. శ్రీకాంత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవికాంత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఒకే ఒక మాట సార్. వండర్ఫుల్ గా ఏంటంటే, నేను వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయినప్పుడు, సురేష్ సార్ జాయిన్ చేసినప్పుడు, సార్ దీంట్లో ఎందుకు చేయాలి అంటే, ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ రిజైన్ చేసి దీంట్లో ఫుల్ టైం చేయడానికి రెడీగా ఉన్నారు సార్, చూడండి ఒకసారి అని చెప్పి ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని పరిచయం చేశారు సార్. దీంట్లో ఇదిగో డిప్యూటీ ఎంఆర్ఓ గారే ఆల్రెడీ వెస్టేజ్ ని ఫుల్ టైం గా చేస్తున్నారు, నువ్వెందుకు నమ్మవు. ఇంకా ఆల్రెడీ 2022లో ఎస్ఐకి మెయిన్స్ లో 1 మార్కులు పోయి మళ్ళీ ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేశారు సార్. ఆల్రెడీ మిమ్మల్ని చూసిన తర్వాత ఓకే, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ వచ్చిన డిప్యూటీ ఎంఆర్ఓ గానే దీన్ని చేస్తుంటే నేను ఎందుకు నమ్మకూడదు ఇంకని చెప్పి ఫుల్ టైం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఐడి చేసే ప్రతి ఒక్కరికి మీ మాటలే వాళ్ళకి వివరిస్తున్నాను సార్. ఇదిగో ఆల్రెడీ డిప్యూటీ ఎంఆర్ఓ గారే చేస్తున్నారు, మనం చేస్తే తప్పే ఉంది, ఈ ప్రొడక్ట్ లో ఉన్న క్వాలిటీ ఇట్లాగని చెప్పి మీరు చెప్పిన ప్రతి పాయింట్ వాళ్ళకి కనెక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి ఒక ఐడి వేసుకొని వస్తున్నాను సార్. మీ ద్వారా ఇదిగో ఆల్రెడీ డిప్యూటీ ఎంఆర్ఓ గారు రేపు పొద్దున్న చూపిస్తున్నారని చెప్పి దాదాపు ఇప్పుడు ఉన్న కొత్త వాళ్ళందరికీ ఉన్న అపోహలన్నీ పోయినాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవికాంత్ సార్. మన సార్ కి 1 మార్క్ ఎస్ఐ పోయింది. పోవటమే మంచిదండి. కొన్నిసార్లు రాకపోవటమే మంచిది సార్. ఎందుకంటే చదువు లేదని మనందరం కూడా అనుకుంటా ఉన్నాం, కానీ చదువు లేని వ్యక్తే మల్లారెడ్డి మినిస్టర్ అయింది. చదువుకున్న ఐఏఎస్ ఆ మల్లారెడ్డి దగ్గర పిఏగా పనిచేస్తుండ్రు. సో కొన్నిసార్లు రాకపోవటమే మంచిది. సో అందుకన్న మంచి లైఫ్ ఉంది కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ సార్. ఇన్స్పిరేషన్ మీకు, కానీ ఎదగాలి. ఎస్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ గోపకృష్ణ సార్. ఎస్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రవికాంత్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు మీ టెస్టిమనీ చాలా బాగా వచ్చింది సార్. మెయిన్లీ మనకి అప్ లైన్ డౌన్ లైన్ మధ్య ఉన్న అపోహల గురించి బాగా చెప్పారు సార్. సిఎన్సి గురించి బాగా చెప్పారు సార్. దాంట్లో మధ్యలో మనకి మోటివేషన్స్ కూడా అందించారు సార్. మీరు చెప్పిన వాటిలో నాకు సార్ కొన్ని విషయాలు బాగా కనెక్ట్ అయినాయి మరి సార్. స్టార్టింగ్ లో మీరు చెప్పారు సార్, మనం కాదు గొప్ప, మనం ఎంచుకున్న దారి గొప్పదని. అది నిజం, కరెక్ట్ గా నాకు బాగా కనెక్ట్ అయింది సార్.
ఆ దారిలో మనం నడిస్తే ఖచ్చితంగా మనం కూడా గొప్ప వాళ్ళు అవుతాం. ఎందుకంటే మనం ఎంచుకున్న సిస్టమ్ అలాంటిది సార్ అనేది బాగా అర్థమైంది సార్. మళ్ళీ మనకు ఎవరికైనా ప్లాన్ చెప్పినప్పుడు దీంట్లో మనకి లక్షలు ఇవి వస్తాయి అని చెప్తుంటే నిజంగా వాళ్ళ మైండ్ అంత రిసీవ్ చేసుకోలేకపోతుంది సార్. ఎందుకంటే వాళ్ళు అప్పుడు దాకా చిన్న చిన్న ఆటుపోట్లతో జీవితాన్ని మన స్టార్ట్ చేసిన వాళ్ళు మనకి ఇంత ఉంటుంది అని చెప్పేసరికి ఆ మైండ్ వాళ్ళకి యాక్సెప్ట్ చేయట్లేదు సార్. అందుకని వాళ్ళ ఎస్ మైండ్ సెట్ అనేది మార్చుకోలేకపోతున్నారు సార్. దాంతోపాటు సార్ మన సిస్టంలో మెయిన్ మన బ్యాక్ బోన్ లాంటిది మనకి హార్ట్ లాంటిదని హోమ్ మీటింగ్స్ గురించి ఇంపార్టెంట్ గురించి బాగా చెప్పారు సార్. దాంతో పాటు మనకి మెయిన్గా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే సక్సెస్ అవుతాం అనేది చెప్పారు సార్. అది ఖచ్చితంగా ప్రతి మనిషిలోనూ ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ముందుకు వెళ్ళిపోతాం సార్ ఖచ్చితంగా. సూపర్, థ్యాంక్ యూ. సార్ ఇంకా ఉంది సార్. చెప్పండి చాలా సార్. మంది అనుకుంటారు చాలా సార్ మంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఫెయిల్యూర్ సబ్జెక్ట్ అని చెప్పారు సార్. ఇది ఫెయిల్యూర్ సబ్జెక్ట్ కాదు సార్. ఇది వాళ్ళు మైండ్ లో తీసుకోలేకపోతున్న జనాలు ఫెయిల్ అవుతున్నారు, కానీ సబ్జెక్ట్ అనేది ఫెయిల్యూర్ కాదు సార్. అది ముందుగా మనం ఓకే, బిలీవ్ థ్యాంక్ యూ. చేసుకుని మనం బిజినెస్ ఓన్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పారు సార్. అది ఖచ్చితంగా 100% కరెక్ట్ సార్. సార్ ఒక మనిషికి టాలెంట్ ఉంటే సరిపోదు సార్, హార్డ్ వర్క్ ఉన్న సక్సెస్ రాదు సార్. ఈ కన్సిస్టెన్సీ అనేది ఉంటేనే ఆ మనిషి సక్సెస్ అవుతాడనేది మళ్ళీ ఒకసారి నిరూపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గోపి ఓకే. సార్. థ్యాంక్ యూ. సార్ మనకి చాలా విషయాలు తెలుస్తాయి, బట్ వాటిలో ఎన్ని పాటిస్తాయి, ఏం పాటిస్తున్నాము, ఏం మిస్ అవుతున్నాం, ఈ విషయాలు ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకుంటా ఉంటారు. అన్ని తెలిసి ఏమి పాటించకపోతే రిజల్ట్ అనేది రాదు. ఏమీ తెలవకపోయినా ఒకటి రెండు పాయింట్లు పట్టుకొని అది పాటిస్తూ ఉంటే రిజల్ట్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. సో కొంచెం దాని వైపు ఆలోచించండి. థ్యాంక్ యూ గోపి సార్, మీరు మంచి టాలెంటెడ్ పర్సన్, ఖచ్చితంగా మంచి సక్సెస్ అనేది తీసుకుంటారు. రవికాంత్ సార్ థ్యాంక్ ఓకేనా? యూ సార్. కొంతమంది పర్లేదా? ఓకే పర్లేదా సార్, ఓకే సార్. కొంతమంది? అది మీరు కంటిన్యూ చేయండి సార్, నాకు వేరే జూమ్ ఉంది. యా అందుకే నేను అడుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ అంటే థ్యాంక్ యూ సో మచ్ రవికాంత్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేష్ సార్కి, సో ఎంటైర్ టీమ్ కూడా ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ సింగరాయకొండ. సురేష్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు లేడం ఎంఆర్ఓ గారు, నేనే ఎంఆర్ఓని, నాతోనే మాట్లాడండి ఇంకా. పర్వాలేదు సార్, మీరు అంతకంటే ఓకే. ఎక్కువ సార్. అసలు మమ్మల్ని మామూలుగా కాదు. ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నామంటే మొత్తం మీ క్రెడిటే సార్. ఈరోజు నిన్న సార్ సెక్షన్ విన్నాము ఇక్కడ సింగరాయకొండలో. సారు మీటింగ్ విన్నాము, మాట్లాడదాం అనుకున్నాం సార్తో, కుదరలేదు. అయినా పర్లేదు సార్, హ్యాపీయే. ఈరోజు నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్ చెప్పారు కదా రేపల్లి శ్రీనివాస్ సార్ గురించి. తన పేషెన్సీగా వెయిట్ చేసి టీముని చేసుకుని ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారని. ఎవరైనా మనం లీడర్స్ అనేది అలా పేషెన్సీగా వెయిట్ చేసి మనం అనేది నమ్ముకుంటే ఏ రోజుకైనా సక్సెస్ అవుతామని ఆ పాయింట్ కనెక్ట్ అయింది సార్. ఈరోజు సార్ మాటలు విని చాలా మంది ఎగ్జైట్ అయిపోయారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది సార్. ఈరోజు సెక్షన్ చాలా చక్కగా వచ్చింది, చాలా మందికి ధైర్యం. ఈరోజు ఎంఆర్ఓ గారి మాటలు చాలా హ్యాపీ అనిపించింది సార్ నాకు. నిన్న సారు మీటింగ్లో ఇంకా క్లారిటీ వచ్చింది, ఈరోజు జూమ్లో కూడా ఇంకా క్లారిటీ వచ్చింది. ఎంత కష్టమైనా నేను దాటం వదలకూడదు మీ నేను మాటలు. నేను ఎంఆర్ఓ గారు చెప్పిన ఒక డైలాగ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానమ్మా, చాలా మంది ఉన్నారు కాబట్టి. ఏంటి సార్? గుర్తు చేస్తున్నాను, నేను ఎప్పుడు చెప్పేదే. సో సింహాలకి అదేదో డైలాగ్ గుర్తు రావట్లేదు నాకు. సో 1000 మంది సింహాలకి ఒక గొర్రె గనక రాజు అయితే ఆ సింహాలన్నీ గొర్రెలు అవుతాయంట. ఇది ఎప్పుడు మీరు రిపీట్ చేసేది డైలాగే కదా సార్? మళ్ళీ చెప్తున్నా. 100 మంది గొర్రెలు ఉన్నా గానీ మనం సింహం అయితే ఎస్ సార్. ఆ గొర్రెలు కూడా సింహాలు అవుతాయంట. ఇక్కడ కీ ఏంటంటే మనం సింహం లాగా ఉన్నామా, గొర్రెలాగా ఉన్నామా? ఇది లీడర్లు అందరూ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇంకొక మాట అన్నాడు చూడండి, లీడర్ చాలా మంది నాతో మాట్లాడేటప్పుడే మీ విలువని ఎవరు పెంచకూడదు, ఎవరు ఇవ్వాలి, నువ్వు లీడర్ అవ్వాలి ఫస్ట్, నీ యాటిట్యూడ్ బాగుండాలి, లీడర్షిప్ అనేది ఒకరు ఇచ్చేది కాదు, నువ్వు సంపాదించుకోవాలని చెప్పాడు.
అవును చాలా సార్. మంది అవుతుంది ఎక్కడంటే లీడర్లు తయారు చేయమంటున్నారు. వాళ్ళ లీడర్లు తయారు చేయటం కాదు, మీలో లేని ఎవరు ఏమి తయారు చేయలేరు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పెద్ద వ్యక్తి చెప్పిన మాటలే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మనం మాట్లాడుకునేది అట్లా ఉండలేదు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. సో అవును సార్. దాని వైపుగా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఎస్ సార్. ఇది మీరు థ్యాంక్ ఎప్పుడు యూ. మాకు చేద్దాం మేడం. నేర్పించేదే సార్. మీరు ఫస్ట్ తయారవ్వండి, తర్వాత మీ కింద లీడర్స్ వస్తారని ఎప్పుడు మీరు చెప్పే పాఠమే ఇది మాకు. ఇది ఎక్సలెంట్ మీ సార్. ఇది కింద నిజమే. పవర్ఫుల్ లీడర్స్ మీ కింద పవర్ఫుల్ లీడర్స్ వచ్చినా మన యాటిట్యూడ్ బాగలేకపోతే, మనం లీడర్లం కాకపోతే నిలబడరు అని సక్సెస్ చెప్పారు. కాలేం. వాళ్ళు నిలబడరు. అవును. నిలబెట్టం అవునవును. కాదు, వాళ్ళు వెళ్ళిపోతారు. అవును సార్. అవును సార్. ఓకేనా? థ్యాంక్ యూ ఫస్ట్ మేడం. థ్యాంక్ ఇదంతా యూ. మనం చేంజ్ చేసుకోవాలి, మనం మారాలి, మనం నిలబడాలి. మొత్తం థ్యాంక్ యూ వర్క్ సార్. మొత్తం మన మీదే ఉంటుంది. అవును. వర్క్ థ్యాంక్ యూ సార్. మొత్తం మన థ్యాంక్ మీదే యూ ఉంటుంది. సార్. మనసు మళ్ళీ థ్యాంక్ యూ. మళ్ళీ మాకు సార్ అందరికి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనురాధ మేడం. నెక్స్ట్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గౌరవనీయులైన సురేష్ సార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. మనకి మంచి జూమ్ ఇచ్చిన గౌరవనీయులైన రమ్య రమాకాంత్ సార్ గారికి కృతజ్ఞతలు సార్. సార్ జూమ్ ఇంటే ఇవాళ మంచి జోష్ వచ్చింది సార్. ఎందుకంటే దీంట్లో ఓర్పు చాలా అవసరం అనేది బాగా క్లియర్ కట్ గా చెప్పారు సార్. అలాగే టీంని ఇంపార్టెంట్ గా చూసుకోవాలి, అట్లాగే హోమ్ మీటింగ్ చేయాలి, అలాగే ఓర్పుతోటి దీంట్లో సక్సెస్ వస్తుంది అనేది గౌరవనీయులైన రేపల్ సార్ సీన్ గారిది చెప్పారు సార్. అది మోటివేషన్ గా వచ్చింది సార్ మాకు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో సౌజన్య మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఓపిక్గా సార్ చెప్పింది, సార్తో మాట్లాడదాం అనుకున్నా, ఎప్పుడు మాట్లాడలేదు, కానీ నాకు అదృష్టం దొరకలేదు. కానీ సార్ చెప్పిన ఒకటైతే నేను గట్టిగా పట్టుకున్నాను సార్. పరిగెట్టుకుంటా టీం రావట్లేదని పరిగెట్టేకాడికి నిదానంగా ఉండడం బెటరు. మనం ముందు నేర్చుకోవాలి, ఒక లీడర్ పొజిషన్లో ఉండే వెళ్ళాలన్నది మాత్రం బాగా అర్థమైంది సార్. ఓపిక్గా ఉండాలి, నేర్చుకోవాలి అని. దేవుడు మనతో లేకపోయినా పర్లేదమ్మా. దేవుడు చెప్పిన వాక్యం పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మాటలు, వాటిని పట్టుకుంటే మనకు కూడా దైవత్వం వస్తుంది. అవును సార్. ఓకేనా? మనిషి అవసరం లేదు, మనిషి మాటలు తీసుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి, మనం అంత స్థాయికి ఎదగాలి. అవును సార్. థ్యాంక్ యూ సౌజన్య మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శశి మేడం. శశి మేడం, గ్రేట్ లీడర్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాను సార్. ఫీడ్బ్యాక్ నేను ఇద్దాం అనుకున్నాను సార్ ఈ రోజు. యాక్చువల్ గా సార్ తో మాట్లాడాను. విన్నారా మీరు? విన్నాను సార్. సార్ చెప్పిన మాటలో నాకైతే పర్సనల్ గా నాకు మైండ్ సెట్ గురించి చెప్పారు సార్. పాజిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ మైండ్ సెట్ గురించి. ఏ విషయం అయినా సరే కొంచెం పాజిటివ్ గా తీసుకొని చేయాలన్నారు. ఆ విషయం నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఈ రోజు నుంచి నేను నా మైండ్ సెట్ కొంచెం చేంజ్ చేసుకొని పాజిటివ్ గా ఉండి అన్ని విషయాలు చేయాలని డిసైడ్ అయ్యాను సార్. మీ కాడ నాలెడ్జ్ ఉంది, ఆ టాలెంట్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా అగ్రికల్చర్ లో మంచి అనుభవం ఉంది. మీరు కొంత సమయం దీనికి కేటాయించి ఖచ్చితంగా మీరు నిలబడగలిగితే రాబోయే అగ్రి సీజన్ లోనే మీరు ఒక పెద్ద స్థాయికి వెళ్తారు. నా సలహా ఏంటంటే కొంచెం యూట్యూబ్ లోకి వెళ్ళి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ దేనికి పనిచేస్తాయో, ఎలా వాడాలో వాటి మీద రోజుకు 1 గంట కనుక మీరు టైం కేటాయించగలిగితే మీకున్న నెట్వర్క్ నే దీంట్లోకి మీరు మార్చుకోవచ్చు. పెద్ద విషయం కాదు. ఓకే సార్. అలాగే అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్
వెంకటేశ్వరరావు గారు, గ్రేట్ లీడర్ విజయవాడ. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవికాంత్ సార్ చాలా లీడర్కి వచ్చే ఒడిదుడుకులు మొత్తం వివరంగా చెప్పారు సార్. ఈ రోజు సూపర్ టెస్ట్ మనీ సార్, ఇవాళ వండర్ఫుల్ టెస్ట్ మనీ అండి వాళ్ళ సార్ చెప్పింది. ఆయన బాగా చెప్పాడు సార్. మనమే నేర్చుకున్నాం, అందులో మనకు నచ్చింది ఏంటి, మనం ఎలా తయారవ్వాలి, ఈ పాయింట్ చెప్పండి నాకు. ఆయన చాలా ఒకరి మీద ఆధారపడకూడదు సార్, మనం ఒకరి మీద ఆధారపడకూడదు, మన అప్లైన్ మీద ఆధారపడకూడదు. మనం ఓమ్గా మనం అంటే మన లీడర్ అంటే ఎవరో కాదు మనమే అని చెప్పారు. సింహం ఎలా ఉంటుంది, అడవికి సింహం ఎలా ఉంటుందని చెప్పారు సార్. అదే సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. ఓకే సార్. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సరితారాణి మేడం, గ్రేట్ లీడర్ సరితారాణి గారి. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓపిక అనేది చాలా అవసరం అని చెప్పారు సార్. ఒకసారి హోమ్ మీటింగ్ లో వీళ్ళు రేట్స్ ఎక్కువ అన్నప్పుడు డ్రాప్ అవుదామా అన్న ఫీలింగ్ వచ్చేది, కానీ ఈ రోజు విన్న తర్వాత మాత్రం ఓపికగా ఉండాలి, చెయ్యాలి అనేది మాత్రం బాగా కనెక్ట్ అయింది సార్. రేట్ ఎక్కువ అన్నప్పుడు గురువు గారు చెప్పారు చూడండి, ఎందుకు రేట్ ఎక్కువ, కంచిపట్టు చీరకి సిల్క్ చీరకి నీ స్థాయిలో నువ్వు సమాధానం చెప్పగలగాలి. అందుకే నేర్చుకోవాలి. ఫస్ట్ సురేష్ సార్ ఎలా చెప్తున్నాడు, ఇప్పుడు మాకు అదే కంపెనీ, మీకు అదే కంపెనీ, మరి మా కింద 40,000 మంది ఎందుకు తింటున్నారు, నీకెందుకు తినట్లేదు అంటే లోపం ఎక్కడుందంటే కంపెనీలో లేదు, చెప్పే మీలో ఉంది. మీరు చెప్పే విధానం అర్థం కాల మీకు. అది చెప్పే విధానం మాతో జర్నీ చేస్తా, మేము హోమ్ మీటింగ్లు చేసేటప్పుడు పక్కన కూర్చుంటే మేము కస్టమర్స్ తో ఎలా మాట్లాడుతున్నాం అనేది అర్థమైంది. అవునండి. అర్థమైందా? పర్లేదు, వస్తాము రేపటి కొలుగురు వచ్చినప్పుడు నేను కొన్ని హోమ్ మీటింగ్స్ చేస్తాను, పక్కన కూర్చొని అబ్జర్వ్ చేయండి. సరేనండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సరితారాణి గారు, థ్యాంక్ యూ వెరీ. మంచి లీడరు. ప్రతి నెల టీఎంసీ 2, 3 తారీఖులు చేస్తున్నారు. సో ఈ రోజు వెళ్తారా? రేపు వెళ్తున్నామండి. ఓకే. గ్రూప్ వేరే లో వాళ్ళు వస్తామన్నారు, అందుకని ఈ రోజు ఆగాను. రేపు వెళ్తున్నానండి. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ప్రసాద్ గారు, వావులేటిపాడు, గ్రేట్ లీడర్. ప్రసాద్ గారు, వావులేటిపాడు. ఎక్స్ ఆర్మీ లక్ష్మీనరసింహ గారు. ఆర్ లక్ష్మీ నారాయణ గారు. ఎస్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. నెక్స్ట్ రుక్సానా మేడం ఫ్రమ్ నంద్యాల. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు మంచి విషయం సార్ సార్ది. అంటే సార్ చెప్పిన విషయంలో మేము కన్సిస్టెంట్ లో ఉండి నిలబడాలి అనేది. రేపు శ్రీనివాస్ సార్కి ఏం రోజు టీం రాలేదు కదా, అలా మనం కూడా నిలబడాలి, నిలబడి టీం వస్తుంది. ఒక్క నిమిషం. ఓకే సార్. మోదా ఉండు అమ్మా, చెప్పండి. సార్ మనం నిలబడాలి కదా సార్, ఎన్ని ఆటిపోట్లైనా ఇలాగైనా కానీ మనం నిలబడితే టీం ఆటోమేటిక్ గా వస్తుంది, డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇంకో విషయం, మనం లీడర్ లా మారితే కింద లీడర్ వస్తారనేసి ఆ విషయం చాలా బాగా నచ్చింది ఇంపార్టెంట్ సార్. మాట. ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తా ఉన్నాను. మనం ఎంత పవర్ఫుల్ గా తయారైతే మన కిందకి అంత పవర్ఫుల్ పీపుల్ వస్తారు. మనం గొర్రెలుగా ఉన్నంత కాలం కింద గొర్రెలే వస్తుంటాయి. మనం సింహం అయితేనే కింద సింహాలు వస్తాయి. అవును సార్, సింహంలో మారాలనుకుంటాను సార్. ఖచ్చితంగా మారాలి అంటే మన అలవాట్లు మారాలి, మన పద్ధతులు మారాలి, మన మాట తీరు మారాలి. ఇవన్నీ చిన్నగా ఒక్కోటి మార్చుకుంటా ఎప్పుడు మనల్ని మనం తయారు చేసుకోవాలి. టీం గురించి అసలు ఆలోచించకండి. ఎవరు కూడా వెస్టేజ్ లో ఉన్న ప్రతి లీడర్
జూమ్ లో ఉన్న ప్రతి లీడర్ బ్రాంజ్ గానీ, సిల్వర్ గానీ, గోల్డ్ గానీ, డైమండ్ గానీ దీంతో సంబంధం లేదు సార్. ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటా, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటా ఉండాలి. బయట టీం ఆటోమేటిక్ గా వస్తుంది, ఎక్కడికి పోదు. ఎస్ సార్ టీం ఎప్పుడు ఉంటది, మనం భూమి మీద బతుకున్నంత కాలం మనుషులు ఉంటారు. ఆ మనుషుల్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా సిస్టమ్ లో తీసుకురావాలి, వచ్చిన వ్యక్తులతో మనం ఎలా ర్యాపో మెయింటైన్ చేయాలి, నా మాట తీరు ఎలాగుంది, ప్రతి ఒక్కటి మనల్ని మనం మార్చుకుంటా, మనల్ని మనం గొప్పగా తీర్చిదిద్దుకుంటా ముందరికి వెళ్ళాలి. అవును సార్. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాము సార్. సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాము సార్. రవికాంత్ సార్ మన చీరాల్లో కూడా ఆ రోజు కూడా విన్నాం సార్ మేము. సార్ మీటింగ్ చాలా బాగుంటుంది అని చెప్పి నిన్న సింగరాయకొండ మన టీంని కూడా తీసుకెళ్ళడం జరిగింది. సార్ చెప్పిన మాటలు కనెక్ట్ ఏంటంటే, సింహం లాకుండా నువ్వు లీడర్ లాగా ఉండాలి కానీ ఆలోచించి అంటే గొర్రెలా ఆలోచించి గొర్రెలా ఉండకూడదు అనే మాట కనెక్ట్ అయింది సార్. జాబ్లో జీవితం ఉంది కానీ జీవితం లేదు అనే విషయం కూడా నాకు కొద్దిగా బాగా అర్థమైంది సార్. మనం ఎంత చేసినా కూడా బయట అనేది ఎక్కడ ఏమి లేదు. ఈ సిస్టంలో గట్టిగా పట్టుకొని ఒక లీడర్ లాగా కష్టపడి పని చేస్తే, మైండ్ సెట్ మార్చుకొని పని చేస్తే సక్సెస్ అనేది దీంట్లో ఉందనేది చాలా అర్థమైంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాము సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సోఫియా మేడం, గ్రేట్ లీడర్ ఫ్రమ్ నంద్యాల. ఎస్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ రా, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ నిన్న మీటింగ్ వచ్చినందుకు, చాలా హ్యాపీ. ఈ పెట్టే బ్యాగ్ ఇచ్చి పెట్టి నేను తెచ్చుకోండి పడతా. హలో మా చెప్పురా. సార్ చెప్పిన దాంట్లో మనం సింహం లాగా ఉండాలి అన్నదానికి ఒకటి కనెక్ట్ అయ్యాను. తర్వాత నోకియా ఫోన్ గురించి చెప్పారు కదా సార్, అంటే మనం అప్డేట్ లో ఉండాలి అని. అప్డేట్ లో ఉండాలి. 2 పాయింట్లు మంచిగా కనెక్ట్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు మంచి అప్డేషన్ లోనే ఉన్నారు, మీటింగ్ వచ్చారు. సో గ్రేట్. ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ చైతన్య మేడం, వన్ మోర్ గ్రేట్ లీడర్ ఫ్రమ్ రాపర్ల. ఎస్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు సార్ చెప్పినట్లు మీరు ఎలా చెప్తారు, సార్ కూడా అలాగే చెప్పాడు అనుకున్నాను సార్ నా మనస్ఫూర్తిగా. మనం సక్సెస్ అవ్వాలి. కొంతమందిని ఉదాహరణకు తీసుకోండి. సింహంని చూస్తే ఏనుగే భయపడుతుందంటే తన ఆకారాన్ని చూసి కాదు సార్, తన గంభీరాన్ని చూసి. కరెక్ట్ సార్. మీరు కూడా అంతే. మీరు కూడా అలాగే తయారవ్వండి. మీరు కూడా లీడర్లను తయారు చేసుకోండి. మీ మోటివేషన్ మాటలు సార్ నోటుకుండా వచ్చి అనుకుంటున్నాను సార్ నేను. మనము టీముని వెళ్ళినప్పుడు ఎలాగా టీంతో ఎలాగా ఉండాలి అనేది శ్రీనివాస్ సార్ని గుర్తు చేశారు సార్. మీరు ఎంసీ చేశారు సార్, అంత ఉద్యోగం చేస్తున్నాడు. మీలాంటి గొప్ప వాళ్ళే వచ్చి వెస్టేజీలో ఇంత లీడర్లుగా తయారయ్యి మీరు ఇంత చెక్కు తీసుకుంటున్నారంటే మా బోటోళ్ళు మేము ఎంత మాత్రపోవడం సార్. మీరు ఇంత చదువుకొని ఒకళ్ళ కింద జాబు చేయకూడదు, ఒకళ్ళ కింద మనం ఉండకూడదు. కట్టప్పలాగే ఉంటే అలాగా మనం ఒక స్థాయిలో ఉండాలని మీరు డిసైడ్ అయ్యారు. ఏదో ఒక డైలాగ్ విన్నానమ్మా, ఉద్యోగం ఎంత పెద్దదైనా బానిసత్వమే, బిజినెస్ ఎంత చిన్నదైనా స్వాతంత్రమే. సార్ చెప్పిన డిసైడ్ అయితే మనం ఏదేం చేయగలుగుతాం అనే మాట బాగా కనెక్ట్ అయింది సార్. వెరీ గుడ్ అమ్మా. థ్యాంక్ యూ చేతులు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాధవి గారు. ఎస్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్, మనం కాదు, మనం ఎంచుకున్న మనం గొప్ప వాళ్ళం కాదు, మనం ఎంచుకున్న బాట గొప్పది అనేది చాలా బాగా కనెక్ట్ అయింది సార్. అంటే ఈ సిస్టమ్ లో మనము ఎంచుకున్న దారి ఎంత గొప్పదో అనే విషయం గురించి సార్ చాలా బాగా చెప్పారు.
అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ప్లస్ ఈ సింహము గొర్రెల గురించి కూడా నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నువ్వు సింహంగా ఉంటావా గొర్రెల్లో ఉంటావా అనేది ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ మాధవి మేడం, థ్యాంక్ యూ. మంచి పాయింట్స్ చెప్పారు. సో శివ సార్, సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ శివ సార్. సార్ ఈ రోజు నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ సార్, పాజిటివ్ మైండ్ సెట్. మనం వందల్లో వేలల్లో పుట్టామే కానీ లక్షల్లో పుట్టలేదు. కాబట్టి మనం ఎప్పుడన్నా ఇట్లా లక్షలు వచ్చినాయి, కార్లు వచ్చినాయి ఇట్లాంటివి చెప్పేటప్పుడు ఇదంతా కొంచెం ఓవర్ గా చెప్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది సార్. అది ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది సార్. అది అంటే జనం ఆన్ ద గ్రౌండ్ యాటిట్యూడ్ ఎలా ఉందనేది. ఇంకొకటి, మనం చేస్తే ఏదో అప్లైన్కి వస్తుంది అన్న యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు దీంట్లో కాదు ఇంకా దేంట్లో కూడా సక్సెస్ కారు అని చెప్పారు సార్. అది కూడా బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే అట్లాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు అమ్మో నేను ఒక ఆయిల్ కొంటే మన రిలేటివ్ కి ఏం లాభమో అన్న టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కూడా ఉంది సార్. అది అట్లాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు సక్సెస్ కాలేరు సార్. ఇంకోటి, లీడర్ నువ్వు లీడర్ అయితేనే నీ కింద లీడర్ స్ట్రాంగ్ గా ఉంటారు. నువ్వు ముందర ఫాలోవర్ గా ఉండకూడదు, లీడర్ గా ఉండాలి. మీరు సిఎన్సి ఆఫర్ గురించి అయినా దేని గురించి అయినా మీరు చెప్పేది ఖచ్చితంగా తూచి తప్పకుండా పాటించాలని చెప్పి నాకు అర్థమైంది సార్. నేను ఒక 5th 6th ఆ టైప్ లో తీసుకుంటాను సార్. దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ శివ సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కావాల్సింది ఏ పాయింట్ మనం ఫస్ట్ మళ్ళీ 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 గుర్తు చేస్తున్నా, చాలా విషయాలు తెలుసుకొని ఏ విషయం పాటించకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నా సలహా ఏంటంటే ప్రతి జూమ్ లో ఏ పాయింట్ మీకు నచ్చింది, ఏ పాయింట్ మనం పాటిస్తున్నాం, ఏ పాయింట్ పాటిస్తే మన లైఫ్ చేంజ్ అయ్యింది. ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఆ వైపుగా మీరు కొనసాగాలి. ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ శివ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ జి శ్రీను సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు జూమ్ చాలా బాగా జరిగింది సార్. నేను గవర్నమెంట్ టీచర్ గా చేస్తున్నాను సార్, పామూరు. ఇక్కడ సార్ చెప్పిన విషయంలో నాకు బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే, కాలర్ మార్క్స్ చెప్పినట్టు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే సార్. మనం స్టేజ్ లో మాత్రమే మానవ సంబంధాలతో పాటు ఆర్థిక సంబంధాలతో పాటు ఒక ఆత్మీయ సంబంధం, ఒక కుటుంబం మాదిరిగా ఆత్మీయ సంబంధాలు ఎక్కడే చూడగలుగుతున్నా సార్ నేను. మా మెంటరు, మీ అప్లైనర్ శోభా మేడం గారు చాలా ఈరోజు సార్ చెప్పిన దానికి మేడం చెప్పిన దానికి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది సార్. ప్రతిరోజు మేడంతో మాట్లాడుతుంటే అది ఒక వైబ్రేషన్ అనమాట. మిగతా వాళ్ళ కుటుంబాలతో ఎవరితో మాట్లాడినా అలాంటి రాదు. ఇందులో చాలా ఉంది సార్ సబ్జెక్ట్. మేము ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాం సార్. ఖచ్చితంగా కొంచెం డిసైడ్ అయ్యి ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాం సార్. ఈ రోజు ఒక క్లారిటీ వచ్చింది సార్ ఈ రోజు జూమ్ సెషన్ తో. ఏ పాయింట్ మనకు నచ్చింది, ఏ పాయింట్ తీసుకోవాలి, మనం ఏం పాటిస్తున్నాం, ఇంకేం పాటించాలి. ఓకేనా? ప్రతి జూమ్ లో కూడా సక్సెస్ఫుల్ లీడర్స్ ఏదో చేసుంటారు, అవి మనం మిస్ అవుతా ఉంటాం. వాటిని తెలుసుకొని ముందుకెళ్తే సక్సెస్ వస్తుంది. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ శ్రీను సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవికాంత్ సార్ చెప్పిన తర్వాత నా లైఫ్ లో నేను తెలియదు అట్లా ఉండొచ్చేమో కానీ కన్సిస్టెన్సీ రెండు ఉండేవి కదా సార్. నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మీకు నేను ఎందుకు కనెక్ట్ అయ్యాను అంటే, అదే వెస్టేజ్ కి మీరు చెప్పే మాటలకి నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నా ఫెయిల్యూర్ చెప్పుకోవడానికి నా సక్సెస్ నేను చాలా వరకు చూసుకున్నా కానీ ఫెయిల్యూర్సే ఎక్కువ ఉన్నాయి, ఇబ్బంది పడేవాడిని. కానీ మీ మీటింగ్ విన్న తర్వాత, మీ మాటలు విన్న తర్వాత నా ఫెయిల్యూర్ చెప్పుకోవడానికి సిగ్గుపడట్లేదు సార్. నేను మాత్రం దానికి మాత్రం కనెక్ట్ అయిపోయింది సార్. పర్వాలేదు సార్, అందరి జీవితంలో ఉంటాయి. ఇందాక చెప్పినట్టు మహేష్ సార్, కన్సిస్టెన్సీ, యాటిట్యూడ్ చాలా పెద్ద పదాలు వాడాడు. ఏదైనా ఒక పనిని నాకు తెలిసి ఏ రంగంలో తీసుకోండి మీరు,
ఒక మనిషి ఫెయిల్ అయ్యాడు అంటే ఒకటి చేసే పని కన్సిస్టెంట్ గా చేయకపోవటం ఒకటి మైనస్ అయితే, రెండోది వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళు ఆలోచించే విధానము, వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ అలవాట్లు, ఇవన్నీ కూడా మనిషిని ఫెయిల్ అయ్యేలాగా లేదా సక్సెస్ అయ్యేలాగా చేస్తాయి. తనను మార్చుకుంటూ వెళ్ళేవాడు సక్సెస్ అవుతాడు. రైట్? ఆ యాటిట్యూడ్, కన్సిస్టెన్సీ, ఈ రెండు చెక్ చేసుకుంటే చాలా మార్పు వస్తుంది. మీ కాడ కసి ఉంది, అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నాయి, బట్ రెడీ టు చేంజ్. మార్పుకు అంగీకరించిన వ్యక్తి మాత్రమే విజయాలు సాధిస్తాడు. మారని ఏ వ్యక్తి కూడా ఇందులో సక్సెస్ అనే చరిత్రలో లేదు. మీ వర్డ్సే ఓకేనా? కథ టెర్మినాలజీ కొంచెం మార్చి చెప్పారు. మీరు ఎప్పుడు చెప్పేది రవికాంత్ సార్, కానీ బాగుంది సార్. ఈరోజు కొంచెం బూస్టింగ్ వచ్చినట్టు. థ్యాంక్ యూ మహేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రియల్మీ 6-7 అండి సార్, వాళ్ళు ఎవరు పేరు పెట్టుకోలేదు. రియల్మీ 6-7 5G పేరు మార్చండి సార్, దాన్ని ఆండ్రాయిడ్ చేస్తున్నారు. అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ మాలాద్రి సార్, గ్రేట్ లీడర్, గవర్నమెంట్ టీచర్. మన మాలాద్రి సార్ వెళ్ళిపోయినట్టున్నాడు. ఓకే. సూర్యనాయుడు సార్ ఫ్రమ్ రాజమండ్రి. ఎస్ సూర్యనాయుడు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్, గుడ్ మార్నింగ్. చాలా రోజులు అవుతుంది సూర్యనాయుడు సార్, గుడ్ మార్నింగ్. అవును సార్, గ్యాప్ చాలా ఎక్కువ గ్యాప్ వచ్చింది సార్, మళ్ళా రీస్టార్ట్ అయ్యాను. సూపర్. ఎస్ మాట్లాడు. అది సార్, మన యాటిట్యూడ్ మెయిన్. మన యాటిట్యూడ్ సార్, ఏదైనా మనం నేర్చుకోవాలన్నా, ఏదైనా పొందాలన్నా, పోగొట్టుకోవాలన్నా మన యాటిట్యూడే కారణం సార్ దానికి. ఆ యాటిట్యూడ్ అయినా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనం అలవాటు చేసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం సార్. సో అది బేస్ చేసుకునే, అది కూడా నేను మీ నుంచే నేర్చుకున్నాను సార్. అది బేస్ చేసుకుని నేను ముందుకు వెళ్తున్నాను సార్. సూపర్ సార్. ఖచ్చితంగా సూర్యనాయుడు సార్ నిలబడాలి, కష్టపడాలి. ఓకేనా? ఇందాక మళ్ళీ చెప్పి గుర్తు చేస్తున్నా, ఉద్యోగం ఎంత పెద్దదైనా బానిసత్వమే, బిజినెస్ ఎంత చిన్నదైనా స్వాతంత్రమే. అవును సార్. మీరు బానిసత్వం వైపు వెళ్తున్నావా, స్వాతంత్రం వైపు వెళ్తున్నావా, చెక్ చేసుకోవాలా. థ్యాంక్ యూ సూర్యనాయుడు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గ్రేట్ లీడర్స్ అందరికి, జూమ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి సో హార్ట్లీ వెల్కమ్. ఇంత ఓపిక్ గా 7 దాటినా గానీ 178 మంది, నిజంగా మీ ఓపిక్ హ్యాట్స్ ఆఫ్. మిగిలిపోయిన వ్యక్తులు రేసు అందరూ స్టార్ట్ చేస్తారు సార్. రేసులో కొంతమంది చివరి మిగులుతారు, సో వాళ్ళే విజేతలుగా నిలుస్తారు. సో మీరు అందరూ 178 మంది నిజంగా గ్రేట్ లీడర్స్. అందరూ కూడా ఓపిక్ గా ఇంత చివరి దాకా విన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మేము ఇప్పుడు ఎంత మంది చెప్పినా, ఏం చేసినా సక్సెస్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి లీడర్ కూడా ప్రతిరోజు మీరు చేసే పని, ఇందాక సార్ చెప్పాడు కదా, సమయం అందరికీ ఉంటుంది. ఆ సమయాన్ని ఎక్కడ పెడుతున్నానో తెలుసుకుని పెట్టినోడు గొప్పవాడవుతాడు. ప్రపంచంలో పేదవాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న సమయాన్ని ఒకరిని కోటీశ్వరులు చేయడానికి పెడతా ఉంటారు. సో ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న సమయాన్ని వాళ్ళు కోటీశ్వరులు కావడానికి సమయం కేటాయిస్తున్నారు. సో వెస్టేజ్ మనకు వచ్చిన గొప్ప అవకాశం. ఇక్కడ కొన్ని 2-3 సంవత్సరాలు కష్టపడితే, సో నీ కింద కొంతమంది నెట్వర్క్ వస్తే నువ్వు ఎక్కడ కూర్చున్నా డబ్బు తీసుకునే అవకాశం ఉంది. దానికోసం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. స్టార్టింగ్ లో టీములు రావు, చెప్పిన వాళ్ళు వినరు. ఎందుకు వినరంటే మనకే చెప్పడం రాదు కాబట్టి. సో అందుకే మీ అందరికి ఒక గుడ్ న్యూస్, కొండేపి టీంలో ఉన్న ప్రతి లీడర్కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, నేను క్షేత్రస్థాయి పర్యటన స్టార్ట్ చేశాను. అంటే ఏ టీంకి వెళ్ళినా ప్రతి బ్రాంచ్ డైరెక్టర్ కానీ 12 కానీ 16 కానీ మీ అందరితో నేను జర్నీ చేయబోతున్నా. హోమ్ మీటింగ్స్ మీతో కలిసి నేను చేయబోతున్నా. సో ఎందుకంటే నేనేం చెప్తున్నానో అసలు కిందకి ఏం వెళ్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అందుకని కొత్త నిర్ణయం తీసుకున్నాను. ప్రతి లీడర్ దగ్గరికి నేను రాబోతున్నాను. అది నంద్యాల కావచ్చు, కావలి కావచ్చు, లేకపోతే ఇటు ఒంగోలు కావచ్చు. ప్రతి లీడర్తో నేను హోమ్ మీటింగ్ చేయబోతున్నాను. నా పక్కన కూర్చొని గమనించండి. సో ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది చూసి మీ స్టైల్లో మీరు చూడండి. రైట్? సో మీటింగ్స్, సో చాలా త్వరలో మీటింగ్స్ ఉన్నాయి. వాటన్నిటి ఈ రోజు దినేష్ సార్ ఒకసారి మీటింగ్స్ అనౌన్స్ చేయండి. దినేష్ సార్, ఇంకొక గుడ్ న్యూస్, మాక్సిమం ఈ మధ్య జూమ్ కి అటెండ్, ఒక్క నిమిషం, జూమ్ కి ఎక్కువగా అటెండ్ కాలేకపోతున్నాను. ఎందుకంటే జర్నీలో ఉండటం వల్ల జూమ్ కి మిస్ అవుతున్నాను. ఇక మీదట మాక్సిమం నేను జూమ్ మిస్ అవటం వల్ల ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం అవుతుంది. సో ఖచ్చితంగా ఇక నుంచి నేను జూమ్ లో ఉంటాను.
నేను ఉంటాం కాదు సార్, ప్రతి లీడరు నాకు కనపడాలి. గుర్తుపెట్టుకున్నది, నాకు ప్రతి లీడర్ కనపడాలి, వినపడాలి కూడా. నేను మిమ్మల్ని సక్సెస్ చేయాలి, ఖచ్చితంగా మీరు చేయి పట్టుకోవాలంటే ఇక్కడ కొన్ని స్ట్రిక్ట్ గా రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఎందుకంటానంటే 100కు 99 మార్కులు తెచ్చుకోవాలన్న వ్యక్తి ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా చదవాలి. ఇక్కడ 50,000 కావాలి, 1,00,000 కావాలి అంటే ఊరకు రావు సార్. దానికి తగ్గట్టుగా మనం చేంజ్ అవ్వాలి, మన అలవాట్లు మారాలి. ఖచ్చితంగా మాక్సిమం నేను జర్నీలో ఉన్నా కానీ జూమ్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. పెద్ద పెద్ద లీడర్లని నేను తీసుకొని వస్తున్నాను. మీకు ఏ సబ్జెక్ట్ కావాలనేది అందించడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. కాకపోతే లీడర్లు మళ్ళీ 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 చెప్తున్నా, ఎంత డల్ గా ఉంటున్నారు అంటే మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి. మీరు జూమ్ కు అటెండ్ కాకుండా కింద వాళ్ళు అటెండ్ కామని చెబుతున్నారు. ఎంత దౌర్భాగ్యం. మనం నిద్రపోతా కింద వాళ్ళు ఎట్లా అటెండ్ అవుతారు చెప్పండి. మీరు మీటింగ్ ముందు రాకుండా కింద టీం ఎలా మీటింగ్ ముందుకు వచ్చింది? పర్ఫెక్ట్ లీడర్ నువ్వు కాకుండా నీ కింద లీడర్స్ ఎలా వస్తారు? మళ్ళీ నిందిస్తున్నారు బయటకు వచ్చి, సురేష్ సార్ మాకు డేట్లు ఇవ్వట్లేదు, సురేష్ సార్ అట వాళ్ళకి ఫేవర్ చేస్తారు. పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నారు. ఎవరిని మోసం చేస్తావు? ఎవరికి మీరు ఇప్పుడు 1 వీక్ సార్ నేను బయటకు వచ్చి 1 వీక్, మళ్ళీ ఒక్క రోజు, మళ్ళీ రేపు నుంచి మళ్ళీ ఉద్యమం. ఒక్క నెల కష్టపడి చూడండి నాలాగా, ఒక్క నెల కష్టపడి చూడండి. సురేష్ సార్కి 3 లక్షలు 4 లక్షలు ఎందుకు వస్తున్నాయండి? ఊరకు రాలా. దాని వెనకాల బేవచ్చమైన కష్టం ఉంది, హార్డ్ వర్క్ ఉంది, ఓపిక ఉంది, మార్పు ఉంది. వీటన్నిటిని స్వీకరించిన వాళ్ళకే సక్సెస్ దగ్గరికి వచ్చింది. సో ప్రతి లీడర్ కూడా నేను ఎంత వర్క్ చేస్తున్నాను అనేది ఒక్కసారి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. ఫోన్ కాల్స్ లో గంటల గంటలు టైం వేస్ట్ అవుతుంది. నెగిటివ్స్ ఎక్కువ మాట్లాడుకుంటున్నారు, రోమర్స్ మాట్లాడుకుంటున్నారు, పక్క వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. మీకు ఏది కావాలో అది మాత్రమే ఫోకస్ పెట్టండి, ఓకేనా? సో మీ అందరికి రేపు మీటింగ్ వచ్చి చీమకుర్తిలో రేపు మీటింగ్. పోస్టర్ అఫీషియల్ గా ఇంకా వదలలేదు. చీమకుర్తి అది రామ్ తీర్థం దగ్గర ఉంటుంది, అది మీటింగ్ హాల్ చీమకుర్తి రేపు. సో ఎల్లుండి నంద్యాల, తర్వాత పొదిలి, కనిగిరి. ఈ మీటింగ్లు ఏవైతే ఉన్నాయో గురువు గారికి కొన్ని ఉన్నాయి, మన దినేష్ సార్ వివరిస్తాడు. అవి ఏవైతే ఉన్నాయో వాటికి జనాన్ని ఎక్కువగా తీసుకొచ్చి ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ దినేష్ సార్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. దినేష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. దినేష్ సార్, ఓవర్ టు యూ సార్. మీటింగ్ అనౌన్స్ చేస్తారా సార్? దినేష్ సార్. సార్ లీడర్స్ చూడండి, కనిగిరి మనకి. హలో సార్, కొద్దిగా వాయిస్ బ్రేక్ అవుతుంది మీది. దినేష్ సార్, హలో వాయిస్ క్లియర్ గా లేదు సార్ వాయిస్. హలో సార్ సార్ వాయిస్ ఓకే ఓకే ఓకే, ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఓకే సార్. హలో ఓకే, క్లియర్ సార్, కంటిన్యూ. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. గమనించండి, మనకి 8వ తారీఖు అమ్మన్ బ్రోల్ మీటింగ్ ఉంది. అమ్మన్ బ్రోల్ దగ్గరలో సాయిబాబా టెంపుల్ ఎదురు మీటింగ్ 10 గంటలకు ఉదయం ఉంటుంది. సో అదే విధంగా పొదిల్లో 9వ తారీఖు పొదిలి ఓల్డ్ ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ దగ్గర మీటింగ్ అనేది జరగబోతుంది మధ్యాహ్నం. అదే విధంగా పొదిలి ఉన్న రోజే 9వ తారీఖు కనిగిరిలో కూడా మీటింగ్ అనేది జరుగుతుంది. కనిగిరి పొదిలి 9వ తారీఖు గుర్తుంచుకోండి లీడర్స్. 9వ తారీఖు ఉదయం కనిగిరి, మధ్యాహ్నం పొదిలి. అలాగే 8వ తారీఖు అమ్మనబ్రోలు ఉదయం పూట. అదేవిధంగా 9వ తారీఖు మన గ్రేట్ లీడర్ మహాగురూజీ ఎంఎస్ఎస్ సార్ గీతా మందిరంలో, అద్దంకి గీతా మందిరంలో మీటింగ్ అనేది ఉండబోతుంది సాయంత్రం 3 గంటలకు. సో అద్దంకి చుట్టుపక్కల ఉన్న లీడర్స్ ప్రమోట్ చేసుకోగలరు. అండ్ ఇంకా కొన్ని మీటింగ్స్ మనకి మహాగురూజీ ఎంఎస్ సార్ తో పాటుగా సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్స్ కూడా మనకి జరుగుతున్నాయి. సో 10వ తారీఖు మనకి మా గుంటూరులో మీటింగ్ ఉండబోతుంది. చాలా అద్భుతంగా జరగబోతుంది లీడర్స్. గుంటూరు, మంచిర్యాల మా సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. సో చాలా బాగా అద్భుతంగా మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ టీం ని ఎక్కువగా ప్రమోట్ చేసుకోగలుగుతుంది లీడర్స్. ఇంకా కొన్ని మీటింగ్స్ నాకు ఫొటోస్ దొరకలేదు, సో వాటిని గ్రూప్ లో పోస్ట్ చేస్తాను.
సో రేపు 5వ తారీఖు సురేష్ సార్ నంద్యాలలో మీటింగ్ ఉండబోతుంది. 13వ తారీఖు మంచిర్యాల మీటింగ్ ఉండబోతుంది. ఈ 2 మీటింగ్స్ మనకి అవైలబుల్ లో ఉన్నాయి. సో మిగతా మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొండే గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది. వాటిని మీ సబ్ గ్రూప్స్ కి షేర్ చేసుకోండి లీడర్స్. సో అంటే సబ్ గ్రూప్స్ అంటే చిన్న చిన్న గ్రూప్స్ మీకు పర్సనల్ గ్రూప్స్ కి చేంజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ లీడర్స్. జూమ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను.